నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనైనా చేయగలం. అందుకే పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని మన జీవన విధానంలో భాగంగా చేసి ఉంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఆరోగ్యం మీద సమస్యలు ఎక్కువైనాయి, సందేహాలు కూడా ఎక్కువైనాయి. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. సంతానలేమి సమస్యలు, పీసీఓడి, ఇలా మనం రకరకాల విషయాల్ని వింటున్నాం. అసలు ఈ సమస్యలకి మూలం ఏంటి? ప్రతి సమస్యకి కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడమే పరిష్కారమా? మనం కొంతవరకు మన ప్రయత్నంతో పరిష్కరించుకోవచ్చా? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పద్మశ్రీ మేడం గ్రీన్ హెల్త్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఫేమస్ గైనకాలజిస్ట్ మేడంతో మాట్లాడదాం. మన ప్రేక్షకులకు ఉన్నటువంటి సందేహాల్లో కొన్నిటికైనా కూడా వాటి సమస్యలు, పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ మీ ఛానల్. నేనే ముందు థ్యాంక్స్ చెప్పాలి మేడం, ఎందుకంటే మీ టైం ఎంత ఇంపార్టెంట్, మీరు ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉంటారనేది మాకు బాగా తెలుసు. అయినా కూడా మాకు టైం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే ఇది కొంచెం పబ్లిక్ అవేర్నెస్, చాలామందికి ఉపయోగకరం కాబట్టి మీ టైం తీసుకోవాల్సి వచ్చింది మేడం. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మనం చూస్తున్నది సంతానలేమి సమస్య. ఇంతకుముందు 100 మందిలో ఒకరికో ఇద్దరికో అది కనిపించేదేమో. ఇప్పుడు మేము రెగ్యులర్గా ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు 10 మందిలో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. అసలు దీనికి ఏంటి? సంతానలేమి సమస్య సమాజంలో పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఈ మధ్య మీరు కరెక్ట్గా చెప్పారు. 1 in 15 అంటాం. ఒక 15 మందిలో 10 నుంచి 15 మందిలో ఒకళ్ళకి సంతానలేమి ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది. దానికి కారణాలంటే చాలా ఉన్నాయి కారణాలు. మనం ఒక పుస్తకం రాయొచ్చు దాని గురించి అసలు. అయినా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ మధ్య కొంచెము ఏజ్ ఎక్కువ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇదివరకు మనం 18 to 20 ఇయర్స్లో ఎలాగైనా సరే చూస్తే 22 వరకైనా సరే పెళ్ళిళ్ళు అయిపోయేవి. వాళ్ళు పిల్లల్ని 22 to 27 ఇయర్స్ మధ్యలో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది. 27 సంవత్సరాలు. ఈ మధ్య ఏమవుతుందంటే 30-35 సంవత్సరాల వరకు కూడా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు. ఆ లేట్ అవ్వడానికి కూడా దానివల్ల కూడా మనకి కొంచెము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సంతానలేమి అనేది వస్తుంది. అది కాకుండా చాలా ఈ జీవన శైలి విధానాలు అవన్నీ కూడా చాలా మారిపోయినాయి ఈ మధ్య. మనం ముందర అన్నీ ఒక్కొక్కటి చెప్పి దాని గురించి మీరు ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడమంటే మనం చెప్పచ్చు. జీవన శైలిలో ఏంటి మార్పులు వచ్చినాయి అంటే, చాలా దైనందిక జీవనంలో చూస్తే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పరిగెత్తడమే. ఎప్పుడు ఉద్యోగంలో హడావిడి, పొద్దున్న వెళ్తారు, రాత్రి వరకు రారు. వాళ్ళకి దారిలో ట్రాఫిక్ జామ్స్ అవన్నీ, ట్రావెలింగ్ వాటికి కూడా చాలా చాలా టైం పట్టేస్తుంది. టైం ప్రకారం వాళ్ళు తినలేకపోతున్నారు. అసలు ఎక్సర్సైజ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది వాళ్ళకి టైం దొరకక. ఇంత పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసేసరికి వాళ్ళకి పాపం అలసట ఎక్కువ అయిపోయేసరికి ఇంటికి వచ్చి ఏదో ఒకటి ఆర్డర్ చేసేసి స్విగ్గీలోనో దేంట్లోనో ఏ డైట్ పడితే ఆ డైట్ తినేయడం, ఒక బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడము, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి అన్నమాట. అయితే మేడం, ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ లేకపోవడం అనే టాపిక్ చెప్పారు కదా. జనరల్గా ఈ డే అంతా కూర్చొని వర్క్ చేయడం, లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా పరిగెత్తుతూ ట్రాఫిక్లో ఇరుక్కొని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడం, ఇంత దాంట్లో కామన్గా ఎక్సర్సైజ్ అనేది సపరేట్గా ఉండాలి అంటే చాలామంది పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది మహిళలను మేము కలిసినప్పుడు నేను చేసే పనే ఒక పెద్ద ఎక్సర్సైజ్, మళ్ళీ కొత్త ఎక్సర్సైజ్ ఎందుకు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ లేడీస్కి? పర్టికులర్గా ఏ టైంలో ఎలా చెయ్యొచ్చు? వీళ్ళు రోజు చేసే పని ఈక్వల్ టు ఎక్సర్సైజా? వాళ్ళ మైండ్ సెట్లో ఇది కరెక్టా కాదా? చాలా మంచి ప్రశ్న వేశారు. వాళ్ళ జీవన శైలిలో కనుక వాళ్ళు చేసేది అవుట్డోర్ యాక్టివిటీస్, వర్కింగ్, లైక్ స్కూల్ టీచర్స్, పీటీ టీచర్స్ అయితే వాళ్ళు ఎప్పుడు ఎక్సర్సైజ్ కనీసం రెండు పీరియడ్స్ కన్నా వాళ్ళు చెప్తారు. అలాగే డాక్టర్లు అనుకోండి, చాలా వాకింగ్ అదంతా ఉంటుంది. ఇంజనీర్లు వాళ్ళు కూడా సైట్లో పనిచేసే వాళ్ళకి చాలా వాకింగ్ అది ఉంటుంది.
ఐటీ వాళ్ళని చూస్తే మటుకు వాళ్ళు కూర్చునే చేస్తారు పని. సెడెంటరీ జాబ్ అంటాం. వాళ్ళు చేసేది చాలా అవర్స్ చేస్తారు, 8 to 10 hours, కొంతమంది ఈవెన్ 12 hours చేస్తారు. కొంతమంది ఇప్పుడు మీరు ఐటీ కంపెనీస్లో చూస్తారు, వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం చేస్తారు. మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకి పగలు మనకి రాత్రి అవుతుంది. ఆ రాత్రి డ్యూటీలు చేయడము, టైం ప్రకారం నిద్రపోకపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో మీ ఎక్సర్సైజ్ అనేది ఒక స్కెడ్యూల్ ఒకటి డెవలప్ అవ్వదు. ఒకసారి పొద్దున్న చేస్తారు, ఒకసారి సాయంత్రం చేస్తారు, ఒక్కొక్కసారి చేయలేకపోతారు. అవన్నీ ఒకవేళ కూర్చొని చేసే ఉద్యోగాలు మామూలుగా పొద్దున్నే కాసేపు నడవడం, రాత్రి కాసేపు నడవడం సరిపోదు. కనీసం ఒక వ్యాయామ షెడ్యూల్ లాగా పెట్టుకోవాలి, ఒక టైం పెట్టుకొని అర్ధగంట, ఎక్కువ అవసరం లేదండి. ఎక్సర్సైజ్ అంటే ఏదో గంటన్నర జిమ్కి వెళ్ళిపోయి ఇంకా కూర్చుని ఆ మెషిన్లన్నీ ఎక్కేసి చేసే అంత అవసరం లేదు. అట్లీస్ట్ ఒక వ్యాయామ నియమబద్ధంగా చేయడం, రెగ్యులర్గా చేయడం. అలా గనక ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలకి ప్రతిరోజు గనక ఎక్సర్సైజ్ చేయగలిగితే, అది వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, లేదా స్టేషనరీ సైకిల్ అవ్వచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం ఏదైనా డాన్స్ కానీ ఏరోబిక్స్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే అవి చేయొచ్చు, మంచి యోగా ఎక్సర్సైజెస్ ఒకటి చేయొచ్చు. అలా చేస్తే అది మంచిది. అది కూడా పొద్దున్న పూట వ్యాయామం చాలా మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ టైం ప్రకారంగా మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం చేస్తారు, రాత్రి ఇంటికి వచ్చాక అన్నం తినేసి వాకింగ్కి వెళ్తారు. అలా కాకుండా మార్నింగ్ టైంలో చేసిన ఎక్సర్సైజ్ బాడీకి చాలా మంచిది. వ్యాయామం అలాంటి చేసిన వ్యాయామమే చాలా మంచిది అని డాక్టర్స్ అందరూ మేము చెప్తామన్నమాట. నెక్స్ట్ మేడం, ఫుడ్. ఇందాక మీరు ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పారు. అసలు ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమి సమస్య అంటున్నాం, దాంట్లో ఆహారం అనేది ఎంత పాత్ర పోషిస్తుంది? చాలా పోషిస్తుందండి. ఆహారము అనేది అతి ముఖ్యమైనది. మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. అంటే కొవ్వు పదార్థాలు, ప్రోటీను, మళ్ళీ ఫైబర్ అంటే పీచు పదార్థాలు అవన్నీ రావడము, తర్వాత తీపి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కూడా సమతుల్యంలో ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు ఒక రకమైనవి స్వీట్స్, చాక్లెట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోవడము, లేదా కార్బోహైడ్రేట్ పదార్థాలు ఎక్కువ తిని ప్రోటీన్ తక్కువ తినడం, ఇలాంటివి చేసినా సరే బాడీలో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఓకే. సో ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ డైట్, ఇంకా సమంగా తినడం, ఏది అతిగా ఎక్కువగా చేయకూడదు, అన్నీ కూడా సమపాళ్లల్లో ఉండాలి. సో ఎంత అవసరము, సెడెంటరీ లైఫ్ అనుకోండి, అస్సలు ఏమి జీవనశైలిలో ఎక్సర్సైజ్ అనేదే లేదు, అలాంటి వాళ్ళు క్యాలరీస్ ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి. ఎక్కువ పని చేసేవాళ్ళు కాస్త ఎక్కువ క్యాలరీస్ తీసుకోగలుగుతారు. సో ఇవి మొత్తం ఫ్రూట్స్ తీసుకోవడము రెగ్యులర్గా, వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువగా తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళు కొంచెం తగ్గించడము, ఆయిల్ వాటిల్లో ఫ్రైడ్ ఫుడ్ అవన్నీ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవేమంటారు కోలా డ్రింక్స్ ఒకటి, ఫిజ్జీ డ్రింక్స్ అవి, తర్వాత కేక్స్ అండ్ పేస్ట్రీస్, బిస్కెట్స్, తర్వాత చిప్స్, ఇలాంటివన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ మానేయడము లేదా చాలా తక్కువ చేయడం. ఎప్పుడో ఒకసారి తినడం పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఇలాంటి పదార్థాలు తింటే కనుక అది మంచిది కాదు. ఇప్పుడు ఏదైతే జంక్ ఫుడ్ మీరు చెప్పినట్టు ఆర్డర్ చేసేసుకొని టైం అయిపోయింది ఇన్ టైంకి కాకుండా, ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసేసుకునేసరికి దాని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఫెర్టిలిటీ మీద పడుతుంది. మేడం, ఇంకా నెక్స్ట్ మేము రెగ్యులర్గా విన్న విషయం ఏంటంటే, ఇన్ఫెర్టిలిటీ పెరిగిపోవడానికి, సంతానలేమి సమస్యకి వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్. ఇప్పుడు మీరు చెప్పారు లివింగ్ స్టైల్ అని. లివింగ్ స్టైల్తో పాటు నిజంగానే అందరూ అనుకుంటున్నట్టు డ్రెస్సింగ్ స్టైల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే వీళ్ళు టైట్ జీన్స్ వేసుకోవడం, లేకపోతే టైట్ స్కర్ట్స్ వేసుకోవడం, వీటి వల్ల కూడా నిజంగా ఇంపాక్ట్ ఉంటుందా? లేదు, ఆడవాళ్ళకి అట్లాంటివన్నీ యూజువల్గా మనం చూడము. డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ప్రాబ్లమ్స్ రావడం అనేది మగవాళ్ళల్లో ఉంది. థిక్ జీన్స్ టైట్గా వేసుకోవడం వల్ల ఏవైతే టెస్టిస్ అంటామో మనము, దాంట్లో వేడి పుట్టడం వల్ల దాని కణాల యొక్క కౌంట్ ఒకటి, అంటే స్పర్మ్ కౌంట్ అంటాం, అది, దాని ఆకారాలు, స్పర్మ్ యొక్క ఆకారము, తర్వాత స్పర్మ్ యొక్క చలనం అంటే మొటిలిటీ, ఇవి తగ్గే అవకాశం ఉంటుంది ఓన్లీ జెంట్స్కి. సో అందుకోసం అనేసి లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకుంటే బెటర్. అట్లీస్ట్ ఫర్ 8 hours a day అన్న మినిమం. పగలంతా అలా చేసినా సరే కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ అదంతా ఉండాలి, కాబట్టి హీట్ ప్రొడక్షన్ అది ఎక్కువ ఉండకూడదు, కాబట్టి కొంచెం లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవాలి. ఓన్లీ జెంట్స్. లేడీస్కి అయితే ఇదేం లేదు, ఆడవాళ్ళ విషయంలో ఇలా ఉండాల్సిన అవసరం అయితే ఇంకా మీరు ఎలాగో మగవాళ్ళు అని మొదలు పెట్టారు కాబట్టి ఇంకా ఉన్నది ఏంటంటే, ఈ మధ్య విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్,
అండ్ వెయిట్ లిఫ్టింగ్స్ అవి ఎక్కువ చేస్తున్నారు. దానికి హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము, తర్వాత స్టీరాయిడ్స్ తీసుకుంటారు, ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అంటాము, అవి తీసుకుని మజిల్ బిల్డింగ్ బాగా చేయడం కోసం తీసుకోవడం. ఇవన్నీ కూడా ఈ వీర్య కణాలు స్పర్మ్ కౌంట్ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వీటిల్లో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఓవర్ ఎక్సర్సైజ్ చేయడము, మళ్ళీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువగా తీసుకోవడం, టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవడం, నీళ్ళు అవి ఎక్కువ తాగకపోవడము, స్క్రీన్ టైం ఒకటి మనం అదొకటి మాట్లాడలేదు. మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూడడం, కంప్యూటర్లు ఎక్కువ చూడడం, టీవీ ఎక్కువ చూడడం. ఈ ఎఫెక్ట్ మరి లేడీస్ లో కూడా ఉంటుంది కదా మేడం? లేడీస్ లో కూడా ఈ స్క్రీన్ టైం అనేది అసలు లైఫ్ స్టైల్లో ఉన్న 24 hours ఆల్మోస్ట్ 18-19 hours వీళ్ళు స్క్రీన్ టైమ్ లోనే ఉంటారు కదా. డెఫినెట్ గా బ్లూ లైట్ అనేది అది అంత మంచిది కాదు. ఓకే. సో స్క్రీన్ టైం వీలైనంత మట్టుకు, మనకి వర్క్ పరంగా ఎంత స్క్రీన్ టైం చూడాల్సి వస్తుందో అది తప్పదు అని మనం ఉద్యోగం మానేయమని ఎవరికి చెప్పలేం కదా. అలా కాకుండా ఇంకా కాకుండా వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు అలాంటి స్క్రీన్ టైం అంతా తగ్గించుకోవడం మరి మంచిది. తర్వాత నిద్రపోయే ముందర అట్లీస్ట్ 2 hours ముందర స్క్రీన్ అనేది కంప్లీట్గా ఆపేయాలి. అసలు ఈ విషయం అయితే మేడం 90% 99% ఈ పని చేయరు. ఎందుకంటే పడుకునే లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు స్క్రీన్, ఫోన్, మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ చూస్తూనే ఉంటారు. ఇదైతే అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. పడుకోవడానికి 2 గంటల ముందు స్క్రీన్ ఆఫ్ చేస్తేనే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ మేడం చెప్తున్నారు. పడుకోవడం కూడా రాత్రి పడుకునేటప్పుడు ఏ లైట్స్ ఉండకూడదు. చీకటిలో పడుకుంటేనే మనకి హార్మోన్స్ అన్ని సమతుల్యంగా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా సరిగ్గా లాస్ట్ మూమెంట్ వరకు ఈ స్క్రీన్లు చూడడము, ఆ లైట్ వల్ల, వాటి ప్రభావాల వల్ల కూడా మెలటోనిన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవ్వదు. మెలటోనిన్ హార్మోన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ మనకి. అది రిలీజ్ అవ్వి టైం ప్రకారం కనుక పనిచేస్తే, మనకి పిట్యూటరీ గ్రంథి ఒకటి ఉంది మన బ్రెయిన్లో, అది బాగా పనిచేస్తుంది. అది మళ్ళీ దట్ ఈస్ అ సెంట్రల్ గ్రంథి. అక్కడి నుంచి థైరాయిడ్ దగ్గరికి ఇంపల్సెస్ వెళ్తాయి, మళ్ళీ అక్కడి నుంచి సిగ్నల్స్ మనకి అండాశయాలకు వెళ్తాయి, ఓవరీస్కి. అవన్నీ కూడా ఆ పిట్యూటరీ బాగా పనిచేయాలంటే కనుక అందరూ బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవడం, టైం ప్రకారం నిద్రపోవడము, రాత్రి పడుకునేటప్పుడు లైట్లు అవన్నీ ఏమీ లేకుండా స్క్రీన్లు చూడకుండా ఉండడము, ఇలాంటి చిన్నవి జాగ్రత్తలు తీసుకుని మోడిఫికేషన్స్ తీసుకుంటేనే సగం వాళ్ళు హెల్తీగా అయిపోతారు అసలు. ఓకే. అసలు చాలా రెగ్యులర్గా ఉన్న వాటిలో వీటిని కనుక మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఆల్మోస్ట్ దీన్ని తగ్గించవచ్చు. మేడం, ఇంకొకటి ఏంటంటే ఈ సంతానలేమి సమస్యకి ఇప్పుడు కూడా ప్రజెంట్ సొసైటీలో కూడా మేజర్ ఆఫ్ ద ప్రాబ్లం లేడీసే అనేది చూస్తుంటారు. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా, కానీ మేజర్ ఆఫ్ ద ప్రాబ్లం లేడీస్లోనే ఉంటుందంటారా ఈ సంతానం లేకపోవడానికి? లేదమ్మా, ఇది ఇప్పుడు 1/3 ఒక పోర్షన్ మనకి మేల్స్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఓకే. అంటే మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ రిలీజ్ అవ్వడం, అండాలు పరిపక్వత చెందడము, తర్వాత రిలీజ్ అవ్వడము అంటే విడుదల అవ్వడము, లేనిది యానోవ్యులేషన్ అని అంటాము. అది ఒక 1/3 రీజన్ అనమాట. తర్వాత 1/3 వచ్చి మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. మగవాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళకి వీర్యకణాల్లో ఇబ్బంది అయినా అవ్వచ్చు, లేదా వారికోసిల్స్ అనే ప్రాబ్లం ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల, వాళ్ళు లావుగా ఉండడం వల్ల, వాళ్ళకు ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, తర్వాత కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉండడము. వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కొంతమందికి క్యాన్సర్ ట్రీట్మెంట్లు అయిపోయి తర్వాత ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళ వీర్యకణాలు అవన్నీ కూడా ఒకసారి ఇంప్రూవ్ అవ్వవు, చాలా కాలం పడుతుంది. అలా మగవాళ్ళకు కూడా డెఫినెట్గా ఆల్మోస్ట్ 25-30% దే ఆర్ రెస్పాన్సిబుల్. తర్వాత మనం ఒక 30% మనము ఈ ఎగ్ రిలీజింగ్కి దానికి అని చెప్పాము, అండం విడుదల అవ్వడము, ఆ ప్రాబ్లమ్స్, యానోవ్యులేషన్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ అని. ఇంకా మిగిలిన 1/3 వచ్చి ఇన్ఫెక్షన్స్, లేదా మన ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం, అవి వాటి ఇన్ఫెక్షన్స్, వాటి బ్లాకేజ్ వల్ల అట్లా. ఒక 15-20% మిగిలిపోయిన లాస్ట్ 10-15% ఏదైతే ఉందో అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అన్ని టెస్ట్లు చేస్తాము, అన్నీ నార్మల్గానే ఉంటాయి పూర్తిగా, కానీ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. వాళ్ళు చాలా వాళ్ళు పర్ప్లెక్స్ అయిపోతారు. ఏంటిది, అన్ని టెస్టులు చేయించుకున్నాము, ఇద్దరికి బాగానే ఉన్నాయి, ఎందుకు అవ్వటం లేదు?
అప్పుడు ఈ మిగిలినవన్నీ వస్తాయి. మనం మాట్లాడుకున్నది లైఫ్ స్టైల్ చేంజెస్, ఓకే. జీవన శైలి విధానం మార్చుకోవడము, ఎలా నిద్రపోతున్నాం, ఎప్పుడు నిద్రపోతున్నాం, ఏం చేస్తున్నాము, వ్యాయామం ఎంత చేస్తున్నాము, ఎలా భోజనం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, బ్యాలెన్స్డ్ డైట్ ఉందా లేదా, మనకి మానసిక సంతులన ఉందా లేదా, మన ఒత్తిడి ఇప్పుడు ఉన్న వాటిలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది, చాలా ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఆ మానసిక స్ట్రెస్ ఒకటి తగ్గించుకోవడము, ఇవన్నీ చేస్తే కూడా చాలామంది ఎంతోమంది డాక్టర్ దగ్గర తిరిగి ఉంటారు. ఒక 10 సంవత్సరాల వరకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లు చేయించుకుని, కొంతమంది ఐవీఎఫ్లు కూడా చేయించుకుని ఫెయిల్ అయిపోయిన కేసులు ఉంటాయి. ఆ తర్వాత అబ్బాయి ఇంకా నాకు రాదు, ఇంకా అయిపోయిందిలే, ఇంకా చాలు, ఇంకా నేనేమి డాక్టర్లే, నాకు విసుగు వచ్చేసింది, నేను డాక్టర్ మొహమే చూడను అని కూర్చుని ఎక్కడికో వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుతారు. లేదా పదండి మనం ఎక్కడికైనా తీర్థయాత్రకో దేనికో వెళ్ళి వద్దామని అనుకుంటారు. అలా వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. అది మిరకులస్గా అలాగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఏంటి ఎందుకు ఇంకా గివప్ చేసి దాని గురించి ఆలోచించటం లేదు, దానికోసం అనేసి స్ట్రెస్ తగ్గిపోయింది, బ్రెయిన్ లో స్ట్రెస్ తీసేసారు, ఆ ప్రాబ్లం స్ట్రెస్ వెళ్ళేసరికి ఇంక ఈ మందులు ఆ మందులు వాడకుండా ఏం చేయకుండా హ్యాపీగా ఉండేసరికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. ఓకే, స్ట్రెస్ అనేది మనకి తెలియకుండానే మేజర్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకొకటి మేడం, లావు జనరల్గా ఆడపిల్లల్లో వాళ్ళు లావుగా ఉన్నా, హైట్ తక్కువ, పొట్టిగా ఉన్నా సంతానం కలగదు. ఇది పాతకాలం నుంచి ఉన్న ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇప్పుడు కూడా మ్యారేజ్ చేసుకునే టైంలో అమ్మాయి లావు ఉంటేనో, అమ్మాయి హైట్ తక్కువ ఉంటేనో ఇది ఉంటుందేమో, ఫ్యూచర్లో పిల్లలు పుట్టరేమో అని భయపడుతుంటారు. అసలు ఈ లావు, ఇది ఎత్తు తక్కువ ఉండడం అనేది పిల్లలు పుట్టకపోవడానికి ఒక కారణం అవుతుందా? ఎత్తు తక్కువ గురించి ప్రెగ్నెన్సీకి రావడానికి సంబంధం లేదు, కానీ ఊబకాయం ఉంటే మటుకు ఖచ్చితంగా ఉంది. ఊబకాయం ఆడవాళ్ళల్లోనే కాదు, మగవాళ్ళల్లో ఊబకాయం ఉన్నా కూడా వాటికి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అవన్నీ వాళ్ళకి వస్తాయి. కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, బార్డర్ లైన్గా షుగర్ ఉండడం, వాళ్ళలో ఇన్సులిన్ ఉంటుంది, కానీ ఈ ఆర్గన్స్లోనూ హార్మోన్స్ మీద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల సరిగ్గా సమతుల్యంగా ఉండవు హార్మోన్స్. అందుకని ఒబేసిటీ అనేది, అది ఊబకాయం అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి దోహదం చెయ్యదు. ఓకే, అది హిండ్రెన్సే అవుతుంది. కాబట్టి అది మనం ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు, అంతేకాని హైట్ అనేది ఫ్యాక్టర్గా తీసుకోవడానికి అది హైట్ ఫ్యాక్టర్ ఏం లేదు. హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి కదా, మనం బిఎంఐ అంటాం. అవును, అందుకని ఏ హైట్కి తగ్గ ఆ వెయిట్ ఉండాలి వాళ్ళు. ఎప్పుడైతే బిఎంఐ చాలా ఎక్కువగా ఉంటుందో, లేదా విపరీతంగా తక్కువ, మరీ పీలగా సన్నగా, అది గాలి వస్తే పడిపోతారు ఆ టైప్, అంత సన్నగా ఉండడం కూడా మంచిది కాదు. ఓకే, కొంచెం ఫ్యాటు, కొంచెం మజిల్ అన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి బాడీలో. ఓకే, అవి ఏవి ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మేడం, సొసైటీలో మనం చూసేది ఏంటి అంటే, ఇన్ఫర్టిలిటీ తర్వాత లేడీస్లో బాగా ఇప్పుడు వినిపిస్తోంది పీసీఓడి. అసలు ఇప్పుడు వ్యూవర్స్కి ఇది చెప్పండి, పీసీఓడి అంటే ఏంటి? చాలామందికి తెలియదు, ఇది ఏదో డాక్టర్ చెప్పేస్తున్నారు పీసీఓడి ప్రాబ్లం వచ్చింది, అసలు అదేంటి, ఎలా వస్తుంది? పీసీఓడి అనేది ఒక కారణం. మనకి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇంతసేపు మాట్లాడాం, ఒక కారణం ఫర్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం, సంతానలేమికి ఒక కారణం పీసీఓడి. ఓకే, పీసీఓడి అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా అయిపోయింది. ఇదివరకు మేము మా కాలంలో అంటే 20 సంవత్సరాల క్రితం మనం మహా అయితే కనుక ఒక 50లో ఒకళ్ళకో లేకపోతే 100లో ఒకళ్ళకో చూసేవాళ్ళం. ఈ మధ్య 15 to 20% లేడీస్కి ఫ్రమ్ ద టైం వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి వచ్చి మెనోపాజ్ అయ్యే వరకు మనం 15-20% మందికి చూస్తున్నాం. పీసీఓడిలో ఏమవుతుందంటే చిన్న నీటి బుగ్గలు అండాశయాల్లో డెవలప్ అవుతాయి. ఏంటి ఇవి నీటి బుగ్గలు? అవి ఏవైతే అండాలు వస్తాయో, మనకి మామూలుగా ఋతుక్రమం అనేది 24 రోజుల నుంచి 35 రోజుల లోపల ప్రతి లేడీకి అవ్వాలి. అంటే 24 రోజుల నుంచి 35 రోజుల వరకు ఒక్కసారి పీరియడ్స్ వస్తాయి. అది ఎందుకు జరుగుతుంది అలాగా? 11వ రోజు నుంచి 18వ రోజుల లోపల అండము డెవలప్ అయ్యి ప్రత్యుత్పత్తి అయ్యి తర్వాత అది దాన్ని ఏమంటారు, రప్చర్ అవ్వడం అంటారు, ఓవ్యులేషన్ అవ్వడం. అది కనుక జరిగితే వాళ్ళకి టైం ప్రకారంగా పీరియడ్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకి పీసీఓడి ఉండదు. పీసీఓడిలో ఏమవుతుందంటే పీరియడ్స్ అనేవి ఒక్కొక్కసారి రావు. నెల 40 రోజులు, కొన్నిసార్లు 2 నెలలు 3 నెలలు కూడా అవ్వచ్చు. ఒక్కసారి 2-3 నెలలకు ఒకసారి బ్లీడింగ్ అయితే ఓవర్గా బ్లీడింగ్ అయిపోవడం, లేదా కొంతమందికి అస్సలు పీరియడ్లో బ్లీడింగ్ అనేది అవ్వదు. సో ఇలాగా టైం ప్రకారం పీరియడ్స్ రాకపోవడం అదొక ఇదనమాట పీసీఓడిలో ఇండికేషన్ మనకి.
సో ఈ చిన్న 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 నీటి బొగ్గలు ఓవరీస్లో ఉండడాన్ని మేము పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. ఇది మెయిన్లీ లైఫ్ స్టైల్ డిసీజే. ఈ కాలంలో చిన్నప్పటి నుంచి ఈ పిల్లలు యంగ్ ఏజ్ అప్పటి నుంచి మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎక్సర్సైజు అనేది కూడా అందరికీ ఎక్కువగా ఉండటం లేదు. చదువు చదువు చదువు. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రెషరైజ్ చేస్తారు. పొద్దున్నే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, సాయంత్రం వరకు స్కూల్లో ఉంటారు, వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్లు పెడతారు, రాత్రి పడుకునే వరకు చదువుతూనే ఉంటారు. ఆ మధ్యలో వాళ్ళు చాలా చదువుతున్నారని చెప్పి అమ్మ వాళ్ళే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ముద్దలు ముద్దలు గోరుముద్దలు తినిపించి వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి అన్ని రకాల అన్ని వాళ్ళ దగ్గరికి తెచ్చిస్తారు. అదే అన్ని దగ్గరికి ఇవ్వడమే కాకుండా ఇవి మన బ్యాలెన్స్డ్ డయట్ అనేది లేదు. ఇప్పుడు అందరికీ చదువుకునే పిల్లలకి పేరెంట్స్ కూడా ఉద్యోగాలు చేసే పేరెంట్స్ ఉన్నారు. వంట చేయడానికి కూడా ఇంట్లో టైం ఉండదు. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండదు, మళ్ళీ అన్నీ తెప్పించుకుని తినడమే. దాంట్లో మనకి హై ఫ్యాట్ ఫుడ్ ఎక్కువైపోతుంది, ప్రాసెస్డ్ ఫుడ్ అవుతుంది, ఇది ఏమంటారు స్వీట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ అవుతుంది. ఇవన్నిటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే పిట్యూటరీ సరిగ్గా పని చెయ్యదు, అది ఓవేరియన్ హార్మోన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అవి సరిగ్గా రావు అనమాట, పనిచేయవు. అలాగే మళ్ళీ ఊబకాయం రావడం ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడం వల్ల, దానితోటి ఊబకాయం రావడంతో కూడా టెస్టోస్టిరాన్ అంటే మేల్ హార్మోన్స్ లోపల పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, వీటన్నిటి వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తుంది. అప్పుడు పీసీఓడి ప్రాబ్లం అనేది ప్రాబ్లం అని అంటాం అనమాట. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే ప్రాసెస్లో కూడా ఇన్ కేస్ ఒక పేషెంట్ వచ్చారు పీసీఓడి ప్రాబ్లంతో, ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా వాళ్ళు పర్సనల్గా ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే మన ఆహార నియమాలు కావచ్చు, ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళు ఎలాంటి ఎక్కువ రెగ్యులర్గా వాళ్ళు కేర్ తీసుకుంటే ఈ పీసీఓడి ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడగలరు? పీసీఓడి ప్రాబ్లం మాత్రం మొత్తం 80% ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఛాలెంజ్ లాగా తీసుకొని వాళ్ళు చేయాలి. ఆహారం నియమాలు పాటించాల్సిందే, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, వాళ్ళకి ఎంత క్యాలరీలు తీసుకోవాలో వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి అంతే తీసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. తీపి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, కొవ్వు పదార్థాలు ఇవన్నీ తక్కువ చేయాలి. ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి. పాల పదార్థాలు అవన్నీ కొంచెం తగ్గించాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవన్నీ అప్పుడప్పుడు తీసుకోవడం, ప్రతిరోజు తీసుకోకూడదు. ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టైం ప్రకారం తినడం. ఒక్కసారి తినేస్తారు, 2 సార్లు 3 సార్లు, కొన్నిసార్లు ఫాస్టింగ్ చేస్తారు చాలాసార్లు. సో బాడీకి ఒక రిధం అనేది ఉండదు. టైం ప్రకారం కొంచెం కొంచెంగా తినడం. 3 నుంచి 4 సార్లు తినడం అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనము, మధ్యాహ్నం ఒక చిన్న స్నాక్, రాత్రి భోజనము తొందరగా చేసేయడం. 8 లోపల భోజనం చేస్తే మంచిది. 7-8 మధ్యలో అయిపోవాలి కంప్లీట్గా. ఆ తర్వాత వెంటనే పడుకోకూడదు, కనీసం 2 గంటల మనకి గ్యాప్ ఉండాలి. ఇవి ఆహారానికి సంబంధించినవి. అని చెప్పినట్లు ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి, విటమిన్ డి రిచ్ ఫుడ్ తినాలి, కాల్షియం అవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే కనుక హార్మోన్స్ అన్నీ పనిచేయవు. థైరాయిడ్ పనిచేయాలన్నా, మనకి బోన్స్ అవన్నీ పనిచేయాలన్నా, ఏదైనా సరే మనకి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఆ తర్వాత వ్యాయామం. క్రమబద్ధంగా వ్యాయామం చేయడం. ఒక రోజు ఏం చేస్తారు, గంటన్నర టైం దొరికిందనేసి చేసేస్తారు, 2 రోజులు అసలు మానేస్తారు. అలా కాకుండా కనీసం 5 రోజులు 150 నిమిషాలు, అంటే వారానికి 150 నిమిషాల వ్యాయామం చాలు. అంటే 30 నిమిషాలు ప్రతిరోజు 5 రోజులు వ్యాయామం. ఏదన్నా తీసుకొనియండి, ఇదే చేయాలని ఏం లేదు. ఎవరికి ఇష్టమైతే డాన్సింగ్ చేయొచ్చు, పైలాటిస్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఎనీ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ వెరీ ఈజీ ఫర్ దెమ్. కానీ ప్రతిరోజు దాన్ని రెప్లికేట్ చేయగలగాలి, ప్రతిరోజు చెయ్యగలగాలి. ఏదో ఒక రోజు బాగా చేసేసి ఇంకో రోజు వదిలేయకూడదు. అది స్క్రీన్ టైం కంపల్సరీగా తగ్గించుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. టైం ప్రకారం నిద్రపోవడం, 9 గంటలకల్లా నిద్రపోవాలి. ఇదివరకు 9 గంటలకి అమ్మ వాళ్ళు లైట్లు ఆపేసేవాడు, హోంవర్క్లు అయిపోయేవి, పిల్లలవి పనులన్నీ అయిపోయేవి, నెక్స్ట్ డేకి అన్నీ పెట్టేసుకునేవాడు. తొందరగా పడుకుని తొందరగా లేవడం వల్ల మన బాడీ రిథం, మనం సన్ రిథం ఫాలో అవ్వాలి. సన్ ప్రకారంగా మనం పొద్దున్న సూర్యోదయానికి ముందే సూర్యాస్తమం వరకునే చేసుకోవాలి అన్ని పనులు, తినడము అదంతా కూడా. ఎందుకంటే మన హార్మోన్స్ అన్నీ అలా డెవలప్ అయి ఉన్నాయి. సో ఈ వ్యాయామం, మనిషి శరీరం అనేది వ్యాయామానికి,
అది ఏమీ లేకుండా ఊరికనే కూర్చుని ఉంటే ఆ క్యాలరీస్ ఎక్కడికి వెళ్తాయి? అవన్నీ ఫ్యాట్గా డిపాజిట్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అందుకని వ్యాయామం అనేది వెరీ ఇంపార్టెంట్. నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ ప్రయారిటైజ్ చేసుకోవడం ప్రతిరోజు, చిన్నపిల్లలైనా కానివ్వండి, పెద్దవాళ్ళైనా. స్కూల్లో కూడా హోంవర్క్ అని ఇస్తారు కదా ఒకటి, దాని ప్రకారంగా చేయాలి కదా. టైం టేబుల్ అనేది ఒకటి ఇస్తారు, దాని ప్రకారంగా చేయాలి. సో అలాగే ఇంట్లో పేరెంట్స్ పిల్లలు కూడా ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఈ 5 నుంచి 6 వరకు నేను లేచిన తర్వాత నా టైము నేను చిన్నగా ఎక్సర్సైజ్ చేస్తాను. ఫ్యామిలీ అందరూ కలిసి చేయండి ఎక్సర్సైజ్. అప్పుడు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతారు. అది ముందు వీళ్ళు స్టార్ట్ చేస్తే పిల్లలు కూడా మెల్లగా స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత టైం ప్రకారంగా బ్రేక్ఫాస్ట్ అంటే కూర్చొని చాలా తిన్న అవసరం లేదు, బ్రేకింగ్ ద ఫాస్ట్. కానీ ఇక్కడ రెండో పాయింట్ కూడా ఉంటుంది కదా మేడం, బ్రేక్ఫాస్ట్ విషయంలో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వర్కింగ్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసేవాళ్ళు 80% ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ ఉమెన్కి టైం ఉండదు. పిల్లల్ని పంపించడంలో ఆవిడ బిజీ, ఆవిడ వెళ్ళడంలో బిజీ. చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారు. అట్లా రెగ్యులర్గా స్కిప్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అది టైం ప్రకారం తినకపోవడం, ఒక రోజు తినడము, ఒక రోజు మానేయడము. తర్వాత మనకి రాత్రి నుంచి మనం ఫాస్టింగ్లోనే ఉన్నాం కదా. మనం ఎప్పుడు రాత్రి 9 గంటలకు 10 గంటలకు అనుకోండి వాళ్ళు తిన్నారు, భోజనం చేశారు, తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, 12 hours కంటే ఎక్కువ. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని మాత్రం దీనికి పేరు పెట్టద్దు. మిస్సింగ్ ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్. దానికి కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. సూర్యాస్తమం అయిన తర్వాత మానేసేయండి తినడము, తాగడం, అదంతా. అందుకని వీలైతే కనుక 6-7 టైంలో బ్రేక్ఫాస్ట్ తినడం. బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఎక్కువ కూర్చుని 2 దోశలు 4 ఇడ్లీలు అలా అవసరం లేదు. ఒక ఇడ్లీ తిన్నా కూడా పర్వాలేదు. ఒక ½ గ్లాస్ పాలు, ఒక గుడ్డు తినేవాళ్ళు ఉంటే కనుక అది, ఒక ఫ్రూట్ తీసుకోవడము, అది కొన్ని నట్స్, ఇలాంటివి ఏవో ఒకటి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అది బ్రేక్ఫాస్ట్ అనేసరికి అందరం కూడా అబ్బాయి ఎంత వండాలి చేయాలి నాకు టైం లేదు అని, ఒక ఫ్రూటు, కొన్ని పాలు, ఒక ఉడకపెట్టిన గుడ్డు ఇలా తీసుకున్నా కూడా అది సరిపోతుంది. లేదా ఇప్పుడు లో ఫ్యాట్ నాన్ గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్లు అవన్నీ కూడా మరీ అంత టైం లేకపోతే అది. లేదా సీరియల్స్ యూజువల్గా మేము రికమెండ్ చెయ్యము అవన్నీ. ఇంకా కాదు అంటే కనుక ఈ ఫైబర్ రిచ్ సీరియల్స్, మ్యూసిలీ అని అవి వస్తున్నాయి. కావాలంటే కనుక ఒక 30 గ్రాములు అది, ఒక 100 ml పాలు, లో ఫ్యాట్ పాలల్లో కలుపుకొని, షుగర్ కానీ అట్లాంటివి వేసుకోకుండా కావాలంటే కనుక ఒక చెంచాడు తేనె వేసుకొని, మంచి తేనె, దాంతో కూడా తినచ్చు. అంతేగాని మన మైండ్ సెట్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, చపాతీ ఇవి చెయ్యాలి, చేసినవి తినాలి, ఇదంతా. కాబట్టి దాన్ని కంప్లీట్గా స్కిప్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు తక్కువ క్వాంటిటీలో ఈ నట్స్, మిల్క్, ఫ్రూట్ ఇవి ఈజీ కదా, అక్కడే ఉంటాయి కాబట్టి తీసుకొని తినచ్చు. మానేయకూడదు ముందైతే. ఇలా 12 hours గ్యాప్ తీసుకొని ఒకేసారి మళ్ళీ మధ్యాహ్నం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పి హెవీగా తినేస్తారు. దీనిది కూడా కలిపి తినేస్తారు. అదే దాని తర్వాత నీరసం కూడా ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్ తిన్న వాళ్ళకి, బ్రేక్ఫాస్ట్ తినని వాళ్ళల్లోనూ చూడండి. జనరల్గా చెప్తున్నాను, కొంతమంది ఉంటారు 10% మంది వాళ్ళు ఒక్క భోజనం యోగులు, ఒక్కసారి భోజనం చేస్తే సరిపోతుంది. అలా కాదు, మామూలు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కొంచెం టైం ప్రకారం తీసుకుంటే ఆ షుగర్ లెవెల్స్ అనేవి కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఒకసారి హై స్పైక్ అయిపోవడము, కొన్నిసార్లు మరీ లోగా వెళ్ళిపోవడము, దానివల్ల చిరాకు, నీరసము, కోపము ఇవన్నీ కూడా వస్తాయి. టైం ప్రకారం తింటే గ్లూకోజ్ అవన్నీ నార్మల్ ఉంటే కనుక చిరాకు, విసుగు ఉండదు. తర్వాత బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేస్తుంది. అసలు ఇది చాలా మందికి తెలియని విషయం మేడం. మీరు ఇప్పుడు చెప్పింది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే ఫుడ్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీకు అనవసరమైన విషయాలకు కోపం రావడం, అనవసరమైన విషయాలకి చిరాకు రావడం, ఇదంతా కూడా లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంది. ఫస్ట్ అయితే మేడం చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు, గుర్తుపెట్టుకోండి. దాంతో వాళ్ళకి జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం. అది ఎక్కడో పెట్టాం, మర్చిపోయాం, స్టవ్ ఆఫ్ చేయలేదు, మర్చిపోయాం చెప్తుంటారు కదా. అది అసలు ఆహారం మాట్లాడాము, వ్యాయామం మాట్లాడడం, టైంకి నిద్రపోవడం మాట్లాడాము. టైం ప్రకారం కొంచెం తింటే సరిపోతుంది. అది ఎక్కువ తినక్కర్లేదు. టైం ప్రకారం కొంచెం తినడం, స్ట్రెస్ తగ్గించుకోవడం. అదే టైం టేబుల్ లాగా ప్రతి ఒక్క ఇది దినచర్యని
ఇంట్లో కూడా టైం టేబుల్ పెట్టుకుని దాని ప్రకారం అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ ఉండదు. మనం రాత్రి పడుకునేటప్పుడు మనం రేపు ఇదంతా చేయాలి, నేను ఇది చేయాలి, నా భర్త ఇది చేయాలి, నా పిల్లలు ఇది చేయాలి, నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నైటే అన్నీ కనుక రెడీ చేసి పెట్టుకున్నారని బుక్స్ వాళ్ళకి కావాల్సి వచ్చినవి, వాళ్ళు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించినవి ఇవన్నీ చేసుకుంటే మార్నింగ్ లేవగానే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది. రాత్రి లేటుగా నిద్రపోవడం వల్ల పొద్దున్న లేటుగా లేస్తున్నారు, లేచేసరికి మరి ఆ ఆఫీసులో టైము స్కూల్లో టైము అయిపోతుంది కాబట్టి అన్నీ స్కిప్ చేసి పరిగెట్టాల్సి వస్తుంది. 1 గంట ముందు లేచి చూడమనండి అందరినీ. 1 గంట ముందు లేస్తే ఎన్ని పనులు అవుతాయి. ఎగ్జాక్ట్లీ, అసలు ఫ్రీగా కూడా చేసుకుంటాం. అంటే అంత టెన్షన్ బ్రెయిన్కి ఇవ్వాల్సిన, అంత స్ట్రెస్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి, అంటే ఇన్ఫెర్టిలిటీకి ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పారు మేడం. దీంట్లో ఇంకొకటి కూడా చూస్తుంటాం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటుంటాం కదా, ఇన్ఫెర్టిలిటీకి జెంట్స్ ఎస్పెషల్లీ, ఇంకా లేడీస్లో కూడా వాళ్ళు స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం, ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ మీద? చాలా ఇంపాక్ట్ అవుతుందండి. స్మోకింగ్ అనేది, డ్రగ్స్ తీసుకోవడము, ఆల్కహాల్ అనేది కంప్లీట్గా మానేయాలి. ఓకే. లేడీస్లో స్మోకింగ్ వల్ల మళ్ళీ అండం విడుదల అవ్వకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము అది జరుగుతుంది. సేమ్ థింగ్ ఆల్కహాల్ తోటి కూడా అంతే. ఈ మధ్య డ్రగ్ అడిక్షన్ కూడా ఉన్నాయి, చాలా రిక్రియేషనల్ డ్రగ్స్ అని వాడడం వల్ల. అలాగే మేల్స్లో ఈ మూడిటి వల్ల కూడా వీర్యకణాల్లో కౌంట్ తగ్గిపోవడము, వాటి కదలికలు తగ్గిపోవడము, అవి ఆకారం కూడా కంప్లీట్గా ఫార్మేషన్ ఉండదు. ఓకే, దాన్ని మనం అబ్నార్మల్ ఫార్మ్స్ అంటాం. ఇవన్నీ వస్తాయి. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు డూ ఇస్ స్టాప్ స్మోకింగ్, స్టాప్ డ్రింకింగ్, స్టాప్ ఆల్ ద డ్రగ్స్. ఈ 3 కంపల్సరీగా. ఇవైతే మేజర్ పార్ట్. మనం వీటి విషయంలో కేర్ తీసుకుంటేనే ఫర్దర్గా మనం పిల్లల్ని చూడడం అనేది జరుగుతుంది. తగ్గించడం అంటూ ఏం లేదు. నో అంటే నో అనే, ఇంకా ఖచ్చితంగా మానేయాలి. మానేస్తేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. ఆఫ్టర్ దట్ మనం కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ మేడం, ఇప్పుడు రాకుండా ఉండడానికి ఒక క్లారిటీ ఇచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. బిగినింగ్ నుంచే, స్టార్టింగ్ నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి పీరియడ్స్ ఎప్పుడైతే స్కిప్ అయిపోతాయో వాళ్ళు కూడా పర్సనల్గా టెస్ట్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. కన్ఫర్మ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎర్లీ స్టేజ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, నెక్స్ట్ మంత్స్లో 7 months నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎర్లీ స్టేజ్లో ప్రెగ్నెన్సీ రాగానే అదొక చాలా మంచి విషయం. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇంట్లో. ఎలాగో అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు వీళ్ళందరూ కూడా డయట్ విషయంలో చెప్పడం మొదలు పెట్టేశారు. అమ్మ ఇలా తినాలి, అలా తినాలి, అవన్నీ. అది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఒక్కసారి టెస్ట్ కన్ఫర్మ్ అవ్వగానే, కన్ఫర్మ్ అవ్వక ముందు నుంచి కూడా ఒక వైటమిన్ టాబ్లెట్ ఉంది, ఫోలిక్ యాసిడ్ అని అంటాం, అది వేసుకోవడం. దానివల్ల మెదడు, వెన్నుపూసకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కంజనైటల్ మాల్ఫార్మేషన్స్ అంటే న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్, అవి రాకుండా ఉంటాయి. సో ఎవరైనా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కనుక అనుకుంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనం ముందు నుంచి వేసుకోవడం. ఓకే. ఒకవేళ వాళ్ళు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్లాన్ చేయలేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకుంటారో, పీరియడ్ మిస్ అవుతుందో, వెంటనే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవచ్చు. తర్వాత స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ మొదలైన దగ్గర నుంచి ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, లైట్గా వ్యాయామం చేసుకోవచ్చు. పూర్తి ప్రెగ్నెన్సీ అంతా కూడా వ్యాయామం చేసుకోవచ్చు. అందరూ భయపడతారు, ప్రెగ్నెన్సీ రాగానే డైట్ విషయంలో చాలా జాగ్రత్త పడతారు, కానీ వ్యాయామం అనేసరి భయపడతారు. ఇంతకు ముందు బాగా వ్యాయామం చేసే వాళ్ళు అయితే కనుక కొంచెం తగ్గించి మోడరేట్గా, రెగ్యులర్గా లైట్ వ్యాయామం చేయొచ్చు. అసలు చేయని వాళ్ళు నడకతోటి మొదలుపెట్టి కొంచెం రెగ్యులర్గా నడక, లేదా స్టేషనరీ సైకిల్ చేయడము, లేదా స్విమ్మింగ్ చేసుకోవడము, లైట్గా యోగా కానీ పైలాటిస్ కానీ చేయడం, ఇవన్నీ మొదటి నుంచి మొదలుపెట్టి చివరి వరకు కూడా చేసుకోవచ్చు. కానీ మేడం ఇక్కడ చూడండి, అంటే కాలం మారడం వల్ల ఏమో, ఇంతకుముందు పాత రోజుల్లో ఒక 15-20 years వెనక్కి వెళ్తే వాళ్ళు వర్కింగ్ అయినా, హౌస్ వైఫ్ అయినా ఇంట్లో పనులన్నీ వాళ్ళు చేసుకునేవాళ్ళు. 9th month వరకు కూడా వాళ్ళే హ్యాపీగా బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, ఇవన్నీ కూడా జాయింట్ ఫ్యామిలీస్లో కూడా చేసుకునేవాళ్ళు. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ పెద్దగా కనిపించినట్టు అనిపించలేదు. కానీ ఇప్పుడు బిగినింగ్ ఎర్లీ స్టేజ్ నుంచి, కన్ఫామ్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి కూడా
వీళ్ళు చాలా కేర్ఫుల్గా, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఒక గాజు బొమ్మలాగా వాళ్ళు ఇంట్లో వాళ్ళు లైక్ దట్ అలానే ట్రీట్ చేస్తున్నారు, వీళ్ళు అలానే ఫీల్ అవుతున్నారు. మరి అసలు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఈవెన్ కొంచెం ఫాస్ట్గా నడవాలన్న భయం, ఒక బిందె పట్టుకోవాలన్న భయం, నిజంగానే అట్లాంటివి చేయకూడదా అసలు? లేదమ్మా, అది అపోహ లాగా. తప్పకుండా ఆ పనులన్నీ చేసుకున్నందుకే వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువ అయ్యేవి ఆ కాలంలో. ఎందుకంటే అంత శరీరం అంతా వ్యాయామం ఉంది చిన్నప్పటి నుంచి. మీరు మొదలు పెడితే మీరు ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చాక అంటున్నారు. ఆ ప్రెగ్నెన్సీకి రాకముందు ఏం చేశారు? చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడము, రావడము, ట్యూషన్స్ అవన్నీ మాట్లాడామా ఆడపిల్లలకి? వాళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళ నోట్లో అన్నీ పెడుతూ ఉన్నారా? వాళ్ళకి వ్యాయామం ఎక్కడుంది? వాళ్ళ బోన్స్ డెవలప్ అవ్వాలంటే రకరకాల ఆటలు ఆడాలి. పెల్విస్ డెవలప్ అవ్వాలన్నా, కింద ఎముకలు డెవలప్ అవ్వాలి, వెన్నెముక డెవలప్ అవ్వడానికి, లెగ్స్ మస్క్యులర్ పవర్ అవన్నీ డెవలప్ అవ్వాలంటే రెగ్యులర్గా వ్యాయామం అంతా చేసి మనం పెళ్ళి అయిన లెవెల్కి వచ్చేసరికి ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి మీ బోన్స్, మీ మజిల్స్ అవన్నీ చాలా స్ట్రాంగ్గా డెవలప్ అయి ఉంటాయి. అప్పుడు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు మొత్తం ప్రెగ్నెన్సీని తట్టుకోగలుగుతారు, నార్మల్ డెలివరీకి తట్టుకోగలుగుతారు. ఏ రకమైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ పెల్విక్ స్ట్రక్చరు బాగుండటం లేదు, బోన్స్ మజిల్స్ స్ట్రెంగ్త్ ఉండటం లేదు. సో వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ నార్మల్ డెలివరీ. అదొకటి. ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే అప్పుడు రియలైజ్ అవుతారు సడన్గా, ఇప్పుడు నేనేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఇప్పుడు నేనేమి తినాలి. కానీ మనము పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి అదే ఇదిలో ఉండాలి. ప్రెగ్నెన్సీ వచ్చినా రాకపోయినా కూడా మనం హార్మోనల్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి, బాడీ హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఏ నొప్పులు ఉండకూడదు. ఇవన్నీ అంటే కనుక బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ అవ్వాలి. ప్రెగ్నెన్సీ రాగానే ఆపేయ అవసరం లేదు. ఇప్పుడు మ్యారథాన్ రన్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద గేమ్స్ అవన్నీ ఆడేవాళ్ళు మామూలు వాటికి వస్తారు, మామూలు ఎక్సర్సైజ్కి. అంతేగాని దినచర్యల్లో ఉండే నడక అవన్నీ రెగ్యులర్గా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అసలు. అన్నీ చేసుకోవచ్చు. బెడ్ రెస్ట్ అనేది కొంతమందికి చెప్తాం, అంతకు ముందు 2-3 అబార్షన్లు అయిపోయి పాపం వాళ్ళకి, లేదా కాన్పులు చాలా అర్లీగా ప్రీటర్మ్ అంటాం, ప్రీటర్మ్ డెలివరీ అయిపోయి ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో, లేదా ప్లాసెంటా కిందికి ఉంది, అలాంటివి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే డాక్టరే చెప్తారు, అమ్మా నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని. జనరల్గా ప్రెగ్నెంట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫిజియలాజికల్ చేంజ్, అదేమి రోగం కాదు. అందుకని వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఇవన్నీ చేస్తే, వాళ్ళు మెంటల్గా కూడా, వాళ్ళు మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉంటే ఆటోమేటిక్గా అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎప్పుడైనా మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. బాగా తినేసేసరికి నిద్ర, చిరాకు, విసుగు అవన్నీ వస్తాయి. ఇవి లేకుండా చూసుకుంటే కనుక దే కెన్ క్యారీ ఆన్, ఏవైనా చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు సొసైటీ భయపడిపోతున్నంతగా ఎక్కువ భయపడిపోయి అసలు కదలకుండా కూర్చొని చిన్న పనులు కూడా చేయకుండా ఉండాల్సిన గాజు బొమ్మ ఇది అంతా వాళ్ళ తల్లులు చేసినదే. వాళ్ళందరూ దే హ్యావ్ గాన్ త్రూ ద ప్రెగ్నెన్సీస్ కదా, వాళ్ళకి ఏమీ కాంప్లికేషన్స్ రాలేదు, అన్నీ చక్కగా సవ్యంగా జరిగినాయి. అదే ఆ తల్లి మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు మేడం సిజేరియన్ చేస్తున్నారు మీరు? అసలు సిజేరియన్ గురించి అయితే అడగాలి మేడం నేను, ఎందుకంటే దీని మీద అఫ్కోర్స్ ఈ సొసైటీలో 2 పాయింట్లు ఉన్నాయి. సారీ టు సే దిస్, డాక్టర్సే వాంటెడ్లీ కావాలని సిజేరియన్స్ చేసేస్తున్నారు. ఇక్కడ కంపేర్ టు ద అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే అక్కడ సిజేరియన్స్ ఎక్కువ జరగవు. మన ఇండియన్ కల్చర్లో ఎస్పెషల్లీ మన స్టేట్స్లో డాక్టర్లు కావాలని, ఇంకొంచెం ఓపెన్గా చెప్తా నేను, డబ్బుల కోసమే వీళ్ళు సి సెక్షన్ చేస్తున్నారు, సిజేరియన్ చేస్తున్నారు, వీళ్ళు అసలు నార్మల్ చెయ్యరు అనే ఒక థాట్ ప్రాసెస్లో పబ్లిక్ ఉన్నారు. అసలు ఈ సిజేరియన్ అనేది ఏ కండిషన్స్లో చేస్తారు? నిజంగానే పబ్లిక్ అనుకుంటున్నట్టు సిజేరియన్ని కమర్షియల్ చేశాయి ఆ హాస్పిటల్స్? దానికి వద్దాం. ముందర మనం సిజేరియన్ ఎందుకు జరుగుతుంది, దేనికి చేయాల్సి వస్తుంది, మనం విభజించుకోవచ్చు. మెడికల్ ప్రాబ్లమ్స్ అని, హై డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ హైగా ఉండడం కానీ, ఇంకా వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండడం, చాలా కష్టపడి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఐవీఎఫ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ట్విన్స్, ట్రిప్లెట్స్ అవన్నీ ఉండడం వల్ల అవన్నీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి మనకి సిజేరియన్ చేయాల్సిన. మదర్ కండిషన్కి, బేబీ కండిషన్కి వచ్చేసరికి ఉమ్మనీరు ఎక్కువ అవ్వడము, ఉమ్మనీరు తగ్గడము, బేబీ చాలా ఊబకాయం అంటే ఓవర్ వెయిట్ ఉండడము, లేదా చాలా అండర్ వెయిట్ ఉండడము, ప్లసెంటా అనేది మాయ అనేది కిందకి ఉండడము, లేదా గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం. మనం రెగ్యులర్గా స్కాన్స్ అవి చేస్తుంటే ఏదన్నా మనకి గమనిస్తే గనక
ఈ బ్లడ్ గనక ఫ్లో సరిగ్గా లేదు బేబీకి, డాప్లర్స్ అవన్నీ చేస్తే సరిగ్గా లేదు, ఇవన్నీ కారణాల వల్ల చేస్తాం. తర్వాత వాళ్ళు డెలివరీ కానీ వచ్చిన తర్వాత ఎందుకు చేస్తాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ప్రెగ్నెన్సీ అంతా సాఫీగా జరిగింది, వాళ్ళు డెలివరీ కోసం అని వచ్చారు, అప్పుడు ఎందుకు చేస్తాము అంటే పొజిషన్ ఆఫ్ ద బేబీ. మనం విభజించుకుంటాం, మేము ప్యాసింజరు, పవర్స్ ఇలా అని చెప్పుకుంటాము. మాకు 5 పీస్ అని ఉన్నాయి అనేసి. బట్ ప్యాసేజ్ అంటే వాళ్ళకి దారి సరిగ్గా లేకపోయినా, దారికి సరిపడా బేబీ లేకపోవడం, అంటే దారి ఉన్నదానికంటే బేబీ స్థూలకాయంగా ఉండడం, అది మనం ప్యాసేజ్ గురించి అంటాం. ప్యాసింజర్ అంటే బేబీ అది కరెక్ట్ పొజిషన్ లేకుండా అడ్డంగా ఉండడం, ట్రాన్స్వర్స్ లై అంటాం, లేదా బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే కాళ్ళు కిందకి ఉండడము, లేదా తల కిందకి ఉన్న వంకరగా ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్ అని, ఒక్కొక్కసారి ఫేస్ ముందుకి రావడం, లేదా బ్రౌ ప్రెజెంటేషన్లు, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక లాస్ట్ మినిట్లో చూసి ఇంకా అవ్వవు, నార్మల్ డెలివరీ, సిజేరియనే చేయాల్సి వస్తుంది. పవర్ అంటే మనం పెయిన్స్ ఎట్లా వస్తున్నాయి, అందరికీ మంచిగా రెగ్యులర్ పెయిన్స్ అలా రావు, కొంతమందికి ఆ పెయిన్స్ రావడం మొదలుపెట్టి ఆగిపోవడం, అస్సలు పెయిన్స్ సరిగ్గా రాకపోవడము, లేదా కొంతమందికి విపరీతంగా పెయిన్స్ రావడము జరిగితే దానివల్ల కూడా ప్రొట్రాక్టెడ్ లేబర్ అంటాం. అంటే టైం ప్రకారం ఇన్ని నిమిషాలకి లేదా ఇన్ని గంటలకి ఇన్ని సెంటీమీటర్లు వాళ్ళ గర్భసంచి మూతి తెరుచుకోవాలి అని, అలా తెరుచుకోని పక్షంలో అలా ప్రొలాంగ్ అయిపోతూ ఉంటే కూడా చూసి ఎందుకు ఇలా జరుగుతోందని మందులన్నీ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ఉంటాయి, మాకు హార్మోన్స్ ఇస్తాము, ఇచ్చినా కూడా ప్రోగ్రెస్ అవ్వకపోతే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అలాగ లేబర్లో ఉండగా బేబీ హార్ట్ బీట్ పడిపోవడం, ఇలాంటివి జరిగిన, లేదా మొత్తము దాన్ని ఏమంటారు బ్లీడింగ్ అయిపోవడం, ప్లెసెంటా నుంచి అబ్రప్షన్ అంటాం, ఇలాంటివి ఏమైనా జరిగితే కూడా అనుకోకుండా ఎమర్జెన్సీలో సిజేరియన్ చేయాల్సి వస్తుంది. తర్వాత పవర్ చెప్పాము, ప్యాసేజ్ చెప్పాము, ప్యాసింజర్ చెప్పాము, తర్వాత సైకీ అంటాం. సైకి అంటే ఒక వాళ్ళ మెంటల్ స్టేటస్, అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను నార్మల్ డెలివరీ అవుతాను, నేను పాజిటివ్గా ఉండాలి అనేది ముందు నుంచి ఉండాలి, త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఉండాలి, డ్యూరింగ్ డెలివరీ కూడా వాళ్ళకి ఆ సత్తువ ఉండాలి, ఓపిక ఉండాలి. పెయిన్స్ రావడం మొదలుపెట్టే భయంగానే బెంబేలు పడిపోతారు, అమ్మ నాన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు వాళ్ళు పెయిన్ రావగానే. ఇప్పుడు ఉన్నాయి చాలా పెయిన్ రిలీఫ్ టెక్నాలజీ వచ్చింది, గ్యాస్ అండ్ ఎయిర్ అంటాము, ఎంటనాక్స్ అనేసి నైట్రస్ ఆక్సైడ్ ఇస్తున్నాము, ఇంజెక్షన్స్ ఉన్నాయి కొంచెం తక్కువ చేయడానికి, లేదా వెన్నులో ఇచ్చే ఎపిడ్యూరల్ ఎనాల్జెసియా అని కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినా కూడా ఇప్పుడు మా అమ్మాయి తట్టుకోలేదండి, పెయిన్స్ తట్టుకోలేదండి, ఎందుకండి 6 గంటల కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకండి ఇదివరకు 1 రోజు 2 రోజులు నొప్పులు తీసేవాళ్ళు, అసలు బాగా నొప్పులు వచ్చే వరకు హాస్పిటల్కి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు తొందరగాను వస్తున్నారు, వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఎప్పుడవుతుందండి కంగారు, అది టైం ఎక్కువ అయిపోతే వాళ్ళు. సో ఓపిక అనేది ఉండాలి, వాళ్ళకి తెలియాలి, అంతా సాఫీగా జరుగుతూ ఉంటే డాక్టర్ గారికి టైం ఇవ్వాలి, వాళ్ళు టైం ఇచ్చి చూస్తూ ఉండాలి. ఏదన్నా తేడా వచ్చి చెప్తే ఖచ్చితంగా మనకు అందరికీ కనపడుతుంది, ఏమి కారణం చెప్పకుండా చేయడం అనేది ఎవరు చెయ్యరు యూజువల్గా. డాక్టర్స్ అలా ఎందుకు చేస్తారు, డాక్టర్స్ తీసుకున్నదే, వాళ్ళు ఓత్ తీసుకున్నదే సేఫ్టీ, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్ అనేది కదా ఇప్పుడు. అలా ఉన్న దృక్పథంలో మనం టైం ఇవ్వాలి. మీరు కంగారు పడుతూ ఉంటే మళ్ళీ అస్సలు రిస్క్ తీసుకోవద్దు డాక్టర్ గారు, అసలు ఏమీ రాకూడదు, ఏ ప్రాబ్లము అవ్వకూడదు, చెప్పిన తర్వాత డాక్టర్లకి నార్మల్ చేయాలని ఎలా వెళ్తారు, ఇది సిజేరియన్ అవ్వడానికి. కానీ మెయిన్గా చెప్పాలంటే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్, ఏజ్ ఎక్కువ ఉండడం, పెళ్లి చేసుకున్నది 35 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకి కూడా సిజేరియన్ సెక్షన్ రేట్ పెరుగుతుంది, వాళ్ళ హార్మోన్స్, వాళ్ళ బాడీ స్ట్రక్చరు, వాటిలన్నిటి వల్ల. తర్వాత ఊబకాయం, అదే చాలా పెరిగిపోయింది కదండి ఇప్పుడు, అందరికీ 30-40% మంది లావుగా ఉంటున్నారు, బిఎంఐ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి సిజేరియన్ రేట్ పెరుగుతుంది. ఆ ఊబకాయము, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న పేషెంట్లు ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడము లాంటివి జరుగుతాయి, దానివల్ల కూడా సిజేరియన్ సెక్షన్ రేట్లు పెరుగుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% అది మెడికల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ, రిలేటెడ్ టు డెలివరీనే సిజేరియన్ సెక్షన్స్ అవుతాయి. ఇదివరకు కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వెంటనే అడుగుతారు. 20 సంవత్సరాల క్రితం నాది సిజేరియన్ సెక్షన్ రేటు, నేను మొదలుపెట్టినప్పుడు, నేను యూకేలో పనిచేసేటప్పుడు, తర్వాత బెంగళూరులో పనిచేసినప్పుడు నాది ఓన్లీ 15% ఉండేది సిజేరియన్ సెక్షన్ రేటు. ఇప్పుడు నాకు సిజేరియన్ సెక్షన్ రేట్ దాదాపు 40% అయిపోయింది.
25% పెరిగింది. 25% పెరిగిపోయింది. ఎందుకు చేస్తున్నాం మేము రాసుకుని నేను నా ఓన్ ఆడిట్ చేసుకుంటాను ఎందుకు జరుగుతుంది. ఒకళ్ళకి ప్లసెంటా కిందకు ఉంటుంది, ఒకళ్ళకి అబ్రప్షన్ అయిపోయింది, కొంతమంది మెడికల్ నేను హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ని కూడా చూస్తాను కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాల్వ్ రీప్లేస్మెంట్ అయిన కేసెస్ ఉంటాయి, కంజనైటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్లు వస్తూ ఉంటారు, బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు వస్తారు, అంతకుముందు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, లేదా టైప్ 1 టైప్ 2 కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు వస్తారు. ఇలా రకరకాల వాళ్ళు వచ్చినప్పుడు అది కూడా ఇన్స్టిట్యూట్లో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత మనకి వాళ్ళు కాంప్లికేటెడ్ పేషెంట్సే వస్తారు కాబట్టి సిజేరియన్ సెక్షన్ రేటు అది పెరిగింది. కానీ పబ్లిక్ ఏమంటారంటే ఇంతకుముందు 5గురిని 6గురిని కనేవాళ్ళు, ఇళ్లలోనే ఈ డెలివరీలన్నీ అయిపోయేవి, అప్పుడేమి ఈ ఆపరేషన్లు ఈ సిజేరియన్లు లేవు, ఇప్పుడు మాత్రమే వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ లివింగ్ స్టైల్ కంప్లీట్గా మారింది. వాళ్ళు స్ట్రెస్, వాళ్ళ హెల్త్ ఇష్యూస్, వాళ్ళ బాడీ నేచర్ ఇవన్నీ మారడం వల్ల ఇంపాక్ట్. కానీ ఎస్పెషలీ డాక్టర్ ఏదో వాంటెడ్లీ కావాలని చేసే ప్రక్రియ అయితే కాదు ఇది. అస్సలు ఎక్సర్సైజ్ అనేది, వ్యాయామం అనేది చిన్నప్పటి నుంచి లేదు. సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చాక కాస్త 9 నెలల్లో నేను మంచి డైట్ తీసేసుకుంటాను, నేను ఆ 9 నెలల్లోనే ఎక్సర్సైజ్ చేస్తానంటే సరిపోదు. నీ బాడీని నువ్వు ఒక రకంగా తయారు చేసావు, నువ్వు ఏ ఏజ్ వరకు వెళ్ళావో అప్పటిదాకా నీది ఒక బాడీ డెవలప్ అయింది. నువ్వు ఏమీ చెయ్యకుండా ఎక్సర్సైజ్లు అప్పుడు కూర్చుని నాకు నార్మల్ అయిపోవాలి అంటే నువ్వు బాడీ సప్పులుగా ఉండదు కదా. మనకి ఇలాస్టిసిటీ అవి ఏవి ఉండవు ఈ వీళ్ళల్లో. అస్సలు ఏ పని చేయకుండా కూర్చున్న వాళ్ళకి ఏమీ ఇలాస్టిసిటీ ఉండదు. ఆ స్ట్రెచ్చింగ్ ఏదైతే అవ్వాలో అవ్వదు ఆ డెలివరీ టైంలో. దానికి అందరూ అమ్మ నాన్ననే కారణం. వీళ్ళు పిల్లలని ఎంకరేజ్ చేయటం లేదు ఏది చేయడానికి. అమ్మ కూర్చో అమ్మ, లేస్తే ఇది అది. వాళ్ళు దే హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ వర్క్, దే నో. ఇంత పని చేసినందుకు మనకు అందరికీ నార్మల్ డెలివరీస్ అయినాయి. మా అమ్మ వాళ్ళకి ఇన్ని నార్మల్ డెలివరీస్ అయినాయి. ఒకదాని తర్వాత ఒకటి డెలివరీస్ ప్రతి ఏడాది వస్తాయి, అయిపోతున్నాయి. ఇప్పుడు మేము చూస్తాం కొన్ని సెక్ట్స్లో మనం చూస్తే వాళ్ళు చక్కగా 5-6 డెలివరీస్ కూడా సునాయాసంగా అయిపోతారు. టైం కూడా ఇదివరకు కాలంలో 24 గంటల కంటే ఎక్కువ హాస్పిటల్లో మనం అడ్మిషన్లు చూడం, డెలివరీలు అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంత టైం పడుతుందో, నొప్పులు రావడానికి టైం పడుతుంది, ఓర్చుకునే శక్తి తక్కువ అవ్వడం వల్ల చాలా తొందరగానూ వచ్చేస్తారు. వచ్చి వెళ్ళడం కొన్నిసార్లు మేము చూస్తాం వాళ్ళని 4-5 సార్లు వస్తారు. ఇవాళ అవుతుందా, నాకు నొప్పిగా అనిపించింది నేను వచ్చాను, మళ్ళీ కాదమ్మా ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తారు. ఇంకా తర్వాత నేను 4-5 సార్లు వచ్చాను, నాకు విసుగొచ్చేసింది, ఏదో ఒకటి చేసి డెలివరీ చేసేయండి. డెలివరీ పెయిన్స్ రావు, ఏం లేదు. ఇంకొకటి మనకి సౌత్ ఇండియాలో ఒకటి ఉంది, మీరు వినే ఉంటారు, ముహూర్తం. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు ఈ టైంలో ఈ రోజు ఈ నక్షత్రానికి అయిపోవాలి, డెలివరీ చేయండి. ముందు రోజు వచ్చి అడ్మిట్ అయ్యి ఇండక్షన్ అంటారు. ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటే పెయిన్స్ ఏమీ ఉండవు, మనం అడ్మిట్ చేసేసుకుని రేపు ఈ టైంలో కావాలి కాబట్టి మన అందాజాగా డాక్టర్ చూసుకోవాలన్నమాట. ఈ టైంలో నేను ఇండక్షన్ మొదలు పెడితే బహుశా ఈ టైంలో డెలివరీ అవుతుంది. అది అవ్వకపోయేసరి వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇంకా అవ్వలేదా, సరే అండి సిజేరియన్ చేసేసేయండి అంటారు. మరి ఇవన్నీ కారణాలు. ఇంకా అసలు మీరు చెప్పిన దాని ప్రకారం కంప్లీట్గా పేషెంట్ సైడే వాళ్ళు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా, అంటే ఆ థాట్ ప్రాసెస్ లేకుండా ఈ సి సెక్షన్ అంటే, సిజేరియన్ అంటే హాస్పిటల్స్ మీదకి, డాక్టర్స్ మీదకి బ్లేమ్ చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు మేడం. మరి నిజంగానే ఈ కాంప్లికేషన్స్ అన్నీ అదర్ కంట్రీస్లో ఉండవా? అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దేశంలోనూ మినిమం ఇది వరకు 10-15%, WHO ప్రకారం 15% అన్నారు. పోనీ 16.5 వేసుకోండి, అప్పుడు అక్కడ దాకా యాక్సెప్టబుల్. కానీ మా యూఎస్లో వాటిల్లో ఇప్పుడు చూసినా కూడా ఆల్మోస్ట్ 30% అయిపోయింది డెలివరీ సెక్షన్ రేట్. మిడిల్ ఈస్ట్లో అది చూస్తే మీకు అది కూడా 30-35%. ఎక్కడైతే వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకి డెలివరీలు అవుతూ ఉంటాయి అవన్నీ చూస్తారు. అయినా అలాంటి దేశాల్లో కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఆ బేస్ లైన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో 30% వరకు వచ్చేస్తుంది. అన్ని చోట్ల కూడా ఇదే కండిషన్. జనరల్గా మేడం, ఒక బేబీకి ఇంకొక బేబీకి అసలు గ్యాప్ ఎంత ఉంటే మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉండగలుగుతారు? 2 నుంచి 3 సంవత్సరాల గ్యాప్ మంచిగా ఉంటుంది. 2 to 3 years. 2 సంవత్సరాలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం, తల్లి పాలు అనేది చాలా ఇంపార్టెంట్.
వెంటనే పుట్టేసరికి ఈ బేబీ మీద వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. బేబీ పుట్టిన తర్వాత తల్లిపాలు ఇచ్చి పెంచుకోవడానికి కనీసం ఏడాదిన్నర కనుక పాలు ఇస్తే చాలా మంచిది. అది అయ్యి ఆ బేబీ కోలుకొని బేసిక్ ఇమ్యునైజేషన్ అంతా అయిపోయి ఏడాదిన్నర అంతా అయిన తర్వాత నెమ్మదిగా ప్లాన్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ బేబీ వచ్చి 2.5 years నుంచి 3 years లోపల ఆ గ్యాప్ తోటి వీళ్ళ శరీరం కూడా కోలుకుంటుంది. వీళ్ళకి ఆ బడలిక ఆ ప్రెగ్నెన్సీ వల్ల సాగిపోయిన మజిల్స్ అవన్నీ కూడా ఈ టైం అంతా కూడా వాళ్ళు మళ్ళీ రికవర్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నించారు. 2 to 3 years ఓన్లీ అయ్యో నాకు పాప పుట్టేశారు, ఇంకా నా పని అంతా వాళ్ళని చూసుకోవడమే, అస్సలు నా గురించి నేను పట్టించుకోను, ఎక్సర్సైజ్ చేయరు, ఏం చేయరు, ఆ బేబీ గురించే చూసుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో జాయిన్ అయిపోతే కనుక ఆ ఉద్యోగం ఒకటి, దాంతో మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి బాడీని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తెచ్చుకోవాలి. మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇదే ఆన్సర్ చెప్తారు మేడం అక్కడ. ఎక్సర్సైజ్ అంటే నేను వీడి చుట్టూ తిరగడమే, బేబీ ఏదో పాప బాబు వీళ్ళ చుట్టూ తిరగడమే పెద్ద ఎక్సర్సైజ్ అని చెప్తుంటారు వాళ్ళు. అలా అది తిరిగినా చేసినా అది పనే కదా, టైం అనేది వెచ్చిస్తున్నారు. కానీ బాడీని మజిల్స్ డెవలప్ చేయడం, కోర్ మజిల్స్ డెవలప్ చేసుకోవడం, వెన్నెముకలో నొప్పులు అవన్నీ వస్తాయి డెలివరీ అయిన తర్వాత, కాళ్ళు లాగుతూ ఉంటాయి, స్ట్రెచ్ అవుతాయి మజిల్స్ అవన్నీ. సో మజిల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలి. వీటన్నిటికీ కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది కదా, చేస్తేనే అది మనకి బాగా అవుతుంది అనమాట. 2 to 3 years గ్యాప్ అయితే 2 to 3 years అయితే మంచిది. అప్పుడు వాళ్ళ గురించి చూసుకోవచ్చు, బేబీ కూడా పెరుగుతారు, తర్వాత వాళ్ళకి సరైన నిద్ర అవన్నీ ఉంటాయి, ఆ తర్వాత వాళ్ళ డైట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బేబీకి ట్రై చేసుకుంటే మంచిది. వీళ్ళు ఫీడింగ్ విషయానికి వస్తే మేడం, అసలు ఫస్ట్ బేబీ అండ్ సెకండ్ బేబీ ఫీడింగ్ అనేది కొంతమంది 3 monthsకి ఆపేస్తున్నారు, కొంతమంది 6 monthsకి ఆపేస్తున్నారు, చాలా రేర్ కండిషన్స్లో బేబీకి 8th month వచ్చే వరకు ఫీడ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి అసలు పాలు రావు. రాకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? కొంతమందికి అపోహ ఉంటుంది కదా, పిల్లలకి పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల వీళ్ళ బ్యూటీ తగ్గిపోతుంది, లేకపోతే వీళ్ళ హెల్త్ పాడైపోతుంది. నిజంగానే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడం వల్ల హెల్త్ ఇంపాక్ట్ ఉంటుందా? వీళ్ళ హెల్త్ మీద ఏదైనా ప్రభావం పడుతుందా? ఏమీ లేదండి. ఫీడింగ్ ఇవ్వడం వల్ల కొంచెం సాగ్ అవ్వడం అనేది ఉంటుంది, బ్రెస్ట్ సాగ్ అవ్వేది. కానీ ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు ఎక్సర్సైజెస్ అవి చేయడం వల్ల, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయడం వల్ల కొంచెం డెఫినెట్గా చేంజ్ వస్తుంది. తల్లి పాలుకి వేరే ఏది ఆల్టర్నేటివ్ లేదు. సేమ్ తల్లిపాలు చాలా శ్రేష్టమైనది. ఏదో ఒక వంక చెప్పి తల్లిపాలు ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు. స్వతహాగా రాలేదు అంటే దానికి మనం ఏం చేయలేము. అసలు ఎంత ప్రయత్నించినా, ఎన్ని ట్యాబ్లెట్స్లు వేసుకుని, వైటమిన్ సప్లిమెంట్స్ అవన్నీ వేసుకున్నా రాలేదు అంటే యూజువల్లీ అలాంటిది మనము 100లో ఒక 5% మనం చూస్తాం. అంటే రాకపోవడం అనేది వీళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకునే డైట్ మీద డిపెండ్ అయి ఉంటుందా మేడం? బ్యాలెన్స్డ్ డైట్ ముందు నుంచి, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్, మళ్ళీ నేను అన్నది ఏంటి, మనము మానసికంగా బాగా ఉండడం. ఎప్పుడు స్ట్రెస్ ఉంటుందో, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా బాగాలేదు, వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండాలి. వాళ్ళ సరిగ్గా టైం ప్రకారం నిద్రపోయేటట్టు అట్మాస్ఫియర్ ఉండాలి, వాళ్ళకి టైం ప్రకారం భోజనం చేసేటట్టు ఉండాలి. తర్వాత వేరే స్ట్రెస్సెస్ అవన్నీ ఉండకూడదు, మెంటల్ స్ట్రెస్ అవంతా. అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. మిల్క్ ప్రొడక్షన్ కూడా ఓ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది అది మళ్ళీ మన పిట్యూటరీ గ్రంథి నుంచే వస్తుందన్నమాట. అది సో ఇవన్నీ రావాలంటే అన్నీ మంచి బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజు, తాగడం మంచి నీళ్ళు, ఫ్లూయిడ్స్ తాగడము, పాలు అవన్నీ తాగితే కూడా పెరుగుతుంది అనమాట ఇవన్నీ. సో మదర్ మిల్క్కి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి 3 months 6 months ఇచ్చి ఆపేయడం అనేది తప్పు. ఒకవేళ వాళ్ళు ఉద్యోగానికి వెళ్తే వేరే పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు బ్రెస్ట్ పంప్ యూస్ చేసుకుని మిల్క్ని మనము తీసి దాన్ని సేవ్ చేసుకుని కూడా వాళ్ళకి అమ్మకి కానీ వేరే వాళ్ళకి అది పట్టమని చెప్పచ్చు. మనము బయట కనుక ఉంచితే వెంటనే పట్టేయాలి, ఫ్రిడ్జ్లో ఉంచితే 6 గంటల వరకు ఏం పాడవు పాలు. ఒకవేళ కనుక 6 గంటల కంటే ఎక్కువ పడుతుందంటే దాన్ని చిన్న పోర్షన్స్గా ఫ్రీజర్లో పెట్టుకుని అది ఆ పోర్షన్ని మాత్రం బయటకు తీసి థా చేసేసుకుని వాళ్ళకి పట్టేయడం, మిగిలిన పాలు పడేయాలి, అది మళ్ళీ తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో అలా ప్లాన్ చేసుకోవచ్చు, అలా ప్లాన్ చేసుకుని ఏడాది వరకు కూడా ఇవ్వచ్చు. చాలామందికి ఎక్కువ పాలు వచ్చేసి ఏం చేయాలి అని అవి మనము స్టోర్ చేసుకోవచ్చు.
సో స్టోర్ చేసి ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోయినా, ఇప్పుడు మన థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ 6 నెలల వరకు డెలివరీ తర్వాత మనకి సెలవు అన్ని చోట్ల ఉంది. సో 6 నెలలు ఎలాగో ఇంట్లోనే ఉన్నారు. 6 నెలల తర్వాత ఎలాగో మనము పాలతో పాటు మనము వాళ్ళకి కొంచెము ఫుడ్ కూడా పెడతాం, అన్నీ ఉడకపెట్టిన ఫ్రూట్స్, వెజిటబుల్స్, కొంచెం గంజి లేదా కాస్త రైస్ ఉడకపెట్టింది, పప్పు కట్టు నీరు, ఇలా రకరకాల పోషక పదార్థాలు మనం స్టార్ట్ చేస్తాం. సో 6 సార్లు 7 సార్లు 6 నెలల వరకు తాగిన పిల్లలు తర్వాత 6 నెలల తర్వాత ఇవన్నీ తినడం వల్ల కొంచెం తగ్గుతుంది. సో పాలు అవి మనం స్టోర్ చేసుకుని పెట్టుకున్న పాలు వాళ్ళ పేరెంట్స్ తోటి కానీ ఎవరితో ఉన్నా కానీ వాళ్ళతో ఇప్పించుకోవచ్చు. అంటే 1 year వరకు హ్యాపీగా పాలు ఇవ్వచ్చు, వస్తే మాత్రం మంచిది, ఇస్తే చాలా మంచిది. దాంట్లో ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయి, ఎన్ని ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాంటి తల్లి పాలతో పుట్టిన పిల్లలకి తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్ అలాంటివి కూడా రావు. అది ఒకవేళ ఆడపిల్ల అయితే కనుక. ఇవన్నీ తల్లి గర్భం నుంచి కూడా కొన్నిసార్లు మనకి పాలిసిస్టిక్ జీన్స్ అనేవి వెళ్తాయి. ఎందుకంటే పోషక పదార్థం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అతి ముఖ్యం. అది ఎస్పెషల్లీ ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ ఆహారము, పోషకాహారం అవన్నీ బాగా తీసుకుని బ్యాలెన్స్డ్ డైట్ అవి తీసుకుని సమంగా బేబీ పెరిగి అటు బాగా లావుగాను ఉండకుండా మరీ సన్నగాను ఉండకుండా ముందుకి పెరిగి పుట్టే కనుక అలాంటి బేబీకి తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ రావు. ఇట్లాంటి మళ్ళీ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ రాకుండా పాలు ఈ తల్లిపాలు కంటిన్యూ చేసేసరికి ఆ పిల్లలు కొంచెం బలిష్టంగా ఉంటారు, పటిష్టంగా ఉంటారు, వాళ్ళ ఎముకలు అవన్నీ చాలా బాగుంటాయి. సో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఖచ్చితంగా మనం 1 year వరకు, అంటే తర్వాత ఏదో ఫుడ్ పెడుతున్నాం లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది గబగబా హాస్పిటల్కి పరిగెత్తడం, వీటి మీద తీసుకునే కేర్ ఏదో అప్ టు 1 year ఈ మదర్ ఫీడింగ్ మీద తీసుకుంటే వీటన్నిటిని మనం చాలా వరకు ఫేస్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మేడం, ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో బాగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అసలు ఏ టైంలో ఈ ప్రాబ్లం వస్తుంది? అబార్షన్ అనేది ఏ కండిషన్స్లో జరుగుతుంది? జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అబార్షన్ అవ్వకుండా? అబార్షన్ అవ్వడం అనేది 80% వరకు జెనెటిక్గానే ఉంటుందండి. అంటే క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల అవి సరిగ్గా మనకి తెలుసు, మగవాళ్ళ దగ్గర నుంచి 23 క్రోమోజోమ్స్, ఆడవాళ్ళ దగ్గర నుంచి 23, అది రెండు కలిసి 46 క్రోమోజోములతోటి కొత్త జీవితం మొదలవుతుంది. అవి ఏవైతే కొంచెం తేడాలు వస్తాయో అవి మనకి ఆ బేబీ కంటిన్యూ అవ్వదు, యూజువల్గా మిస్క్యారేజ్ అయిపోతుంది. ఓకే. సో అది మోస్ట్ ఇంపార్టెంట్, జెనెటిక్ ప్రాబ్లం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి యూజువల్గా ఏం లేదు, కానీ బిగినింగ్ నుంచి మళ్ళీ పౌష్టికాహారం, మళ్ళీ వ్యాయామము, మళ్ళీ మళ్ళీ ఏమంటారు టైం ప్రకారం నిద్రపోవడము, చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉండాలి. ఎవరికైతే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అలాంటి వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజ్ అయిపోతుంది. జెనెటిక్గా వచ్చేదానికి ఎవరి చేతిలోనూ లేదు. ఎస్పెషల్లీ ఇవి కొంచెం ఎక్కువగా ఉండేది వీళ్ళు కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటాం, భార్యాభర్తలు వాళ్ళు రిలేటివ్స్ అవ్వడం, మేనరికాలు. ఆ మేనరికాలు అవి ఉంటే కూడా కొన్ని ప్రాబ్లంల వల్ల వాళ్ళకి మిస్క్యారేజెస్ రావచ్చు. మూడోది వచ్చి యాంటీబాడీస్ ఉన్న కండిషన్స్లో కూడా అట్లా వస్తుంది. ఒకటి కామన్గా మేము చెప్పుకునేది యాంటీఫాస్ఫోలైపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని అంటాం. వాటి వల్ల ఏమవుతుందంటే బ్లడ్ యొక్క కోయాగులేషన్ డిఫెక్ట్స్ అవన్నీ రావడము, లేదా ప్లాసెంటా అవన్నీ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, చిన్న క్లాట్స్ ప్లాసెంటాలో ఫామ్ అవ్వడం వల్ల ఆ బేబీకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అవన్నీ సరిగ్గా వెళ్ళకపోవడంతో అర్లీ మిస్క్యారేజెస్ అవ్వడం. అలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి యాప్లాప్ సిండ్రోమ్ అని, ఫాస్ఫోలిపిడ్ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అంటాము, అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి రిపీటెడ్గా కూడా మిస్క్యారేజెస్ అవ్వచ్చు. ఇవి మేము టెస్ట్లు అవన్నీ చేసి చూస్తాం. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అని చెప్పుకున్నాము, యాప్లాప్ సిండ్రోమ్ అని చెప్పుకున్నాము, తర్వాత డయటు, ఎక్సర్సైజు ఇవన్నీ లేకుండా మానసికంగా కూడా సరిగ్గా లేకపోయినా కొంతమందికి మిస్క్యారేజెస్ రావచ్చు. మెడికల్ ప్రాబ్లమ్స్ కనుక ముందు నుంచి ఉంటే కనుక వాళ్ళు ప్లాన్డ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కండిషన్స్ అన్నీ కంట్రోల్లో పెట్టుకొని కావాల్సి వచ్చిన పరీక్షలు చేయించుకుని మందులు మొదలుపెట్టి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్క్యారేజెస్ రేట్లు తగ్గుతాయి. ఇవన్నీ అంటే మనం ముందు నుంచి కొంచెం కేర్ తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఛాన్స్ అనేది ఈ ఇందాక మీరు చెప్పిన ఈ మేనరికం విషయంలోకి వచ్చేసరికి
ఈ చాలామందికి డౌట్ ఉంది కదా మేడం, మేనరికాలు చేసుకున్నప్పుడు పిల్లలు ఈ అబార్షన్స్ కాకపోయినా పుట్టే పిల్లలు హెల్తీగా ఉండరని, మెంటల్ ఎబిలిటీ సరిగా ఉండదు, లేకపోతే ఫిజికల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత శాతం వరకు మేనరికాలు ఈ రిలేటివ్స్ని చేసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత శాతం వరకు ఉంటుంది? అందరికీ ఉంటుందా జనరల్? అందరికీ ఉండదమ్మా, చాలా రేర్ మనం చూసేది. అన్ని మనకి ఒక 100లో చూస్తే 2%, 3% అట్లా ఉండొచ్చు. కానీ మేనరికం చేసిన జెనెటిక్గా వాళ్ళ క్రోమోజోమల్ చేంజెస్ అవన్నీ ఎట్లా వస్తాయంటే, ఈ కొత్తగా వచ్చిన పిండంలో కొన్ని మార్పులు జరుగుతాయి వాటి వల్ల. దానితోటి వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్, లేకపోతే మెదడులో ఫార్మేషన్ సరిగ్గా లేకపోవడం, వెన్నెముక సరిగ్గా ఫార్మేషన్ కాకపోవడం, లేదా కాళ్ళు చేతుల్లో ప్రాబ్లమ్స్ అట్లాంటివన్నీ వస్తాయి. ఇవి బిగినింగ్లో అంటే బిఫోర్ డెలివరీ మీరు స్కాన్ చేసినప్పుడు అట్లా ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? ఇప్పుడు స్కాన్ విపరీతంగా మన 12 వారాల నుంచి అన్నీ, ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే కొన్ని న్యూ మెషిన్స్ ఏవైతే వచ్చినా హై రెజల్యూషన్ మెషిన్లో 9-10 వారాల నుంచి కూడా గుర్తుపట్టగలుగుతారు. ఓకే, మేనరికం ఉందనేసి వీళ్ళు కంగారు పడక్కర్లేదు. ఆ 9-10 వారాల నుంచి స్కాన్ చేసుకోవడము, స్పెషల్ బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. వాటితోటి కూడా ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటాం, అంటే జెనెటిక్ పరంగా ఉన్న డిఫెక్ట్స్ అవన్నీ కూడా మదర్లో చేసే బ్లడ్ టెస్ట్లు కూడా వచ్చినాయి. NIPT టెస్ట్ అని అంటాము దాన్ని. స్కాన్ అనేసి న్యూకల్స్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అని చెప్పి 12 వారాలకు ఉంది ఒక స్కాన్. మళ్ళీ టీఫా స్కాన్ అని చెప్పి 18 నుంచి 20 వారాలకు చేస్తాం. తర్వాత ఫీటల్ ఈకో అనేసి ఒకటి 22 వారాలకు చేస్తాం. ఇన్ని పరీక్షలు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరు అసలు ఛాన్స్ తీసుకోరు. ఏ చిన్నది ఉన్నా అన్ని బేబీకి వేళ్ళు కాళ్ళు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి. ఏ కొంచెం ఇది వచ్చినా సరే మాకొద్దు మేడం అనేసి చెప్పేస్తున్నారు వాళ్ళు. సో ఈ పరీక్షలు అన్నిటి వల్ల మనకు అన్ని తెలుస్తాయి, ముందే తెలిసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ మేనరికం చేసుకోవడానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంత ఉంది ఛాన్సు అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ చేయడం ఒకటి. డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళి సరైన పరీక్షలన్నీ చేయించుకుంటే మనకి జాగ్రత్తగా చూసుకోవచ్చు. అలాంటివి ఏమన్నా ఇబ్బంది జరిగితే డాక్టర్ గారు చెప్తారు, సలహా ఇస్తారు ఏం ముందే మనం టెస్ట్లు చేయించుకోవడానికి. నెక్స్ట్ ప్రీ మెచ్యూర్డ్ బేబీస్, వాళ్ళు 7th మంత్లో 8th మంత్లో డెలివరీస్ జరుగుతాయి. ఏ కేసెస్లో ఈ ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ రావడం, అంటే డెలివరీ ముందు జరగడం అనేది ఎలాంటి కండిషన్స్లో జరుగుతుంది మేడం? మెడికల్ ప్రాబ్లమ్స్ అమ్మ, మళ్ళీ దాంట్లో కూడా హై డయాబెటీస్ ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, ఇలాంటివి ఉంటే కనుక బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో కొంచెం IUGR అంటాం, అంటే ఇంట్రాయూథరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. ఇలాంటి పరిస్థితిలో కూడా ఒక్కొక్కసారి ప్రీటర్మ్గా వాళ్ళే డెలివరీ అవ్వచ్చు, లేదా వాళ్ళ గ్రోత్ సరిగ్గా లేని పరిస్థితిలో వాళ్ళు సరిగ్గా లోపల గ్రో అవ్వటాన్ని మనం రెగ్యులర్గా స్కాన్లు చేసి చూసుకుంటాం. ఏదన్నా మనకి హై రిస్క్ అని అనిపించిందంటే మనమే డాక్టర్లు ఏం చెప్తామంటే ఇప్పుడు మనం 32-34 వీక్స్లో మనము డెలివర్ చేసేద్దాం. వాటంతట అవి అయిపోవడం ఏంటంటే ఒక్కొక్కసారి గర్భసంచి యొక్క మూతి, సర్విక్స్ అంటాము, అది సరిగ్గా లేకపోవడం, అంటే స్ట్రాంగ్గా లేకుండా క్లోజ్డ్ ఉండాలి. 9వ నెల వరకు సర్విక్స్ క్లోజ్డ్గా ఉంటుంది. యూట్రస్ మంచిగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, కానీ సర్విక్స్ అనేది మూతి ఏదైతే ఉందో అది ఎప్పుడు మూసుకొని ఉంటుంది. కొంతమందికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, అంటే అది 5వ నెల 6వ నెల అవ్వడంతో మూతి తెరుచుకోవడం మొదలు పెట్టేస్తుంది. అలా ఎప్పుడైతే మూతి పూర్తిగా తెరుచుకుంటుందో వాళ్ళకి ప్రీమెచ్యూర్గా డెలివరీ అయిపోవచ్చు. కొన్నిసార్లు బ్లీడింగ్, ప్లెసెంటా దాని ప్లేస్లో ఉండి బ్లీడింగ్ అవ్వచ్చు, ఎబ్రప్షన్ అంటాము, లేదా కిందికి ఉండి ప్లెసెంటా ప్రీవియా అంటాము, చాలా కిందికి ఉండి కూడా ఓవర్గా బ్లీడ్ అవుతూ పోతే కూడా డెలివరీ అయిపోవచ్చు. మెడికల్ కండిషన్స్ ఆల్రెడీ నేను చెప్పాను వాటి వల్ల, లేదా బేబీ సరిగ్గా కండిషన్ సరిగ్గా లేకపోయినా కూడా వస్తుంది. విపరీతంగా రెగ్యులర్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి కూడా అది ట్రీట్మెంట్ కనుక చేయకపోతే ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు కూడా ఇరిటేట్ అయ్యి డెలివరీ అవ్వచ్చు. అలాగే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే వాటిని వెంటనే చూసి అరికట్టకపోతే వాటి వల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీ, అంటే ఉమ్మనీరు వెళ్ళిపోవడం, తర్వాత డెలివరీ అవ్వడం. అలాగే సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్లో తొందరగా ప్రీమెచ్యూర్ డెలివరీలు అవ్వవు. ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ అట్లాంటివి ఉంటే కూడా అవుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో మనము ఇన్ఫర్టిలిటీ వాళ్ళు చాలామంది ప్రెగ్నెంట్ అవుతారు. మన టెక్నాలజీలన్నీ చాలా బాగా పెరిగిపోయినాయి. దాంతో చాలా కష్టమైన ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. అది థ్యాంక్స్ టు ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ ఇప్పుడు మనం ఎంతో అభివృద్ధి చూసాం. చాలామందికి ఇంకా కాదు, ఇది వరకు కాలంలో అసలు అయ్యేవి కాదు.
10 సార్లు ఇంకా వీళ్ళు కారు పిల్లలు పుట్టరు, వాళ్ళు పాపం అడాప్ట్ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఈ మధ్య మనము ఎలాంటి కష్టమైన పరిస్థితి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తున్నారు. అలాంటివి ఏంటంటే కొన్నిసార్లు గర్భాశయం సరిగ్గా లేకపోవడం, యూట్రస్ యొక్క ఫార్మేషన్ సరిగ్గా లేకపోవడం, కొన్నిసార్లు సెప్టమ్ లాగా ఉంటుంది యూట్రస్లో, కొన్నిసార్లు గడ్డలు ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు యూట్రస్లో. సో ఇలాంటివన్నీ ఏమన్నా ఉన్నా కూడా అర్లీగా డెలివరీ అయిపోతారు ఇవన్నీ. సో ఇన్ని చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి మనం వాటికి కూడా కొంచెం ఫస్ట్ నుంచి ఎక్కువ రెగ్యులర్ చెకప్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ముందే సజెస్ట్ చేస్తారు కాబట్టి కేర్ తీసుకోవడానికి. ఇక్కడ ఒకటి ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏంటి మనం వెళ్తున్నాము ప్రతి నెల రమ్మంటున్నారు, చూస్తారు బ్లడ్ ప్రెషర్ చూస్తారు, వెయిట్ చూస్తారు, అమ్మ బాగుందా అమ్మ ఇదిగో ఈ మందులు వేసేసుకొని పంపిస్తున్నారు, ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. ఇదిగో ఇవన్నీ ఎప్పుడు ఏ టైంలో ఏ ప్రాబ్లం వస్తుందో ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. కాబట్టి మనం ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీని అదే జాగ్రత్తతోటి చూస్తే ఆ 50%లో ఒక్కళ్ళకో 20%లో ఒక్కళ్ళకో ఉన్న ప్రాబ్లమ్ని మనం డిటెక్ట్ చేయగలుగుతాం. ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళని టైం ప్రకారంగా అదే ఇదిగా మనం చూస్తాం అనమాట. రెగ్యులర్గా చూసి ఎప్పుడెప్పుడు ఏమేమి టెస్టులు చేయాలో ఫస్ట్ 3 monthsలో మామూలుగా మనకి రక్తము ఎలా ఉంది, హీమోగ్లోబిన్ అంటాం, ఐరన్ లెవెల్స్, విటమిన్ డి ఎలా ఉంది, బ్లడ్ షుగర్ ఎట్లా ఉంది, యూరిన్ ఎగ్జామినేషన్ చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, వాళ్ళ గ్రూప్ ఏంటి, వాళ్ళది పాజిటివ్ ఇది గ్రూపా, RH నెగిటివా RH పాజిటివా, ఇవన్నీ ఫస్ట్ రౌండ్లో మనము చేస్తాం 2-3 months. ఫస్ట్ 3 monthsలో. తర్వాత ఫస్ట్ స్కాన్ చేసి డేటింగ్ స్కాన్ అంటాం. అంటే ఆ టైంలో ఏంటి మీకు లాస్ట్ పీరియడ్ అయినప్పటి నుంచి మనం 9 నెలలు లెక్క కడతాం కదా, అది కరెక్టేనా, వీళ్ళకి కొంచెం ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవుతే వాళ్ళకి తారీఖు ఇవ్వడానికి, డెలివరీ తారీఖు ఆ స్కాన్ చేసి మనం చెప్తాం అనమాట. అది కూడా గర్భాశయంలోనే ఉందా ప్రెగ్నెన్సీ, లేకపోతే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీయా అవి బయట ఉందా, లేదా ఒకళ్ళ ఇద్దరా, ఇవన్నీ మనకి తెలిసిపోతాయి. అది అయిన తర్వాత మళ్ళీ 12 వారాలకు ఒక స్కాన్ చేస్తాం, దాన్ని ఎన్టీ స్కాన్ అంటాం. దాంతోపాటు ఒక డబుల్ మార్కర్ టెస్ట్ అనేసి బ్లడ్ టెస్ట్ చేస్తాం. దాంతో మనకి ఏమన్నా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, స్ట్రక్చరల్గా బేబీ ఫార్మేషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి తెలుస్తుంది. సో అది అయిన తర్వాత ఇంక అక్కడ మళ్ళీ బ్లడ్ టెస్ట్లు ఏమీ చెయ్యరు. మళ్ళీ తర్వాత పిలిచేది 16 నుంచి 18 వారాలకి పిలిచి ఒకసారి అన్నీ చూసుకొని బాగున్నాయి అని తెలిసిన తర్వాత 20 వారాలకి మనము టీఫా స్కాన్ అనేసి రాస్తాం. అందులో మొత్తం పైనుంచి కిందని బ్రెయిన్ నుంచి మొదలుపెట్టి కాళ్ళ వరకు అన్ని అంగాలు చూసి అన్నీ సరిగ్గా తయారైనాయా లేదా అది చూస్తారు. అది స్కాన్ ద్వారానే. అది అయిన తర్వాత ఊబకాయం అలాంటివి ఉన్న, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అలాంటివన్నీ ఉంటే కనుక బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తాం. అది స్పెషల్ బ్లడ్ టెస్ట్, GTT అంటాం దాన్ని, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. దాన్ని ఎంటీ స్టమక్ మీద ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి 2 గంటల తర్వాత మళ్ళీ గ్లూకోజ్ ఒక డ్రింక్ ఇచ్చి చేస్తాం. దాంతో మనకి ఏమన్నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన మధుమేహ వ్యాధి ఏమన్నా వస్తుందా, డయాబెటీస్ వస్తుందా అని ఛాన్స్ ఉందా లేదా అని తెలుస్తుంది. దాంతో వాళ్ళకి ఇంకా జాగ్రత్తలు, డయట్, ఎక్సర్సైజెస్ అన్నీ చెప్పచ్చు అనమాట. అది అరౌండ్ 20 వారాలు ఒకసారి చేస్తాం. లేదంటే 28 వారాలకి మళ్ళీ ఒకసారి హీమోగ్లోబిన్, ఐరన్ అవన్నీ చెక్ చేస్తాం. అంటే ఈ మధ్యలో వచ్చే చేంజెస్, కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి టెస్టులు చేస్తారు. జనరల్ ఏంటంటే ప్రతిసారి టెస్ట్ చేస్తున్నారు, అన్ని టెస్టులు. ఇక్కడ 2 రకాల పేషెంట్స్ కూడా ఉంటారు మేడం. ఒకళ్ళు ఏంటంటే ఎక్కువ సార్లు టెస్టులు ఎందుకు చేస్తున్నారు, ప్రతిసారి టెస్ట్ చేస్తున్నారు, మొన్నే చేశారు కదా అని ఫీల్ అయ్యేది ఒక కేటగిరీ. రెండోది అసలు వీళ్ళు ఏమీ టెస్ట్ చెయ్యట్లేదు, ఏంటో బాగుందని చెప్పి పంపించేశారు, ప్రతిసారి ఇదే చెప్తున్నారు, వీళ్ళు సరిగ్గా చూస్తున్నారో లేదా అంటే అతి భయంతో ఉండే కేటగిరీలు కూడా 2 రకాలు ఉన్నాయి. కానీ ఎవ్రీ టైం వచ్చే ఈ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో వచ్చే చేంజెస్ కోసం చేస్తారు. నెక్స్ట్ మేడం మెడిసిన్స్. ఇది కూడా ఇక్కడ 2 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఇన్ని మెడిసిన్స్ ఆ టైంలో ఇంత ఎక్కువ మెడిసిన్స్ నీడ్ ఉందంటారా? నేను ప్రాక్టికల్గా ఒక పేషెంట్ ఒక రిలేటివ్ని చూశాను నేను. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళంతా అదర్ స్టేట్స్లో, అదర్ కంట్రీస్లో ఉన్నారు. నెక్స్ట్ ఒక 7th monthకి ఇక్కడికి వచ్చారు. అప్పటిదాకా మేము ఒకటే ఫోలిక్ యాసిడ్ ఒక టాబ్లెటే వాడాము, అక్కడ మాకు ఇంకేం చెప్పలేదు. ఆ కంట్రీలో ఇక్కడికి రాగానే టెస్ట్ చేయించుకోగానే ఇన్ని మెడిసిన్స్ ఇచ్చారు, ఇక్కడ మాత్రమే ఇన్ని మెడిసిన్స్ ఇస్తున్నారు అనే ఒక ఒపీనియన్ కూడా పబ్లిక్లో వినిపిస్తుంది. అసలు ఎంత మెడిసిన్ నీడ్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో? ప్రెగ్నెన్సీలో మనకు కావాల్సి వచ్చింది సమతుల్యమైన ఆహారం. ఒక్కసారి ఆహారం కనుక సరిగ్గా ఉంటే మనకి సప్లిమెంట్స్ అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం సరిగ్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం లేదో అప్పుడు మనం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది.
మనకు కావాల్సి వచ్చినది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్. ముందే చెప్పాను, ప్లాన్ చేసే ముందు నుంచి మొదలుపెట్టి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మనకు కావాల్సి వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్. సెకండ్ థింగ్ ఐరన్. ఓకే. ఐరన్ అనేది మోస్ట్ ఆఫ్ ద విమెన్కి తక్కువ ఉంటుంది. ఎనీమియా అంటాం మనము. ఐరన్ తక్కువ, ఐరన్ లేమి ఉంటే ఎనీమియా అంటాం. ఆ ఎనీమియా అనేది దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, వీళ్ళకి పూర్తిగా నీరసంగా ఉంటుంది మొత్తం ప్రెగ్నెన్సీ అంతా. రక్తం లేమి ఉండడం వల్ల డెలివరీ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్లీడింగ్ ఓవర్గా అయితే కనుక నార్మల్ హీమోగ్లోబిన్ ఉన్న వాళ్ళని కోలుకోవడం చాలా ఫాస్ట్గా కోలుకుంటారు. అదే డెలివరీ తర్వాత వీళ్ళ హీమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటే కనుక వాళ్ళకు కొంచెం బ్లీడింగ్ అయినా కూడా వాళ్ళు డెలివరీ తట్టుకోలేరు. కొన్నిసార్లు వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. మనకి దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ మెటర్నల్ డెత్ అంటాం, అంటే ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ టైంలో పోవడానికి కారణం బ్లీడింగ్. ఆ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? 90% వాళ్ళకి ఎనీమియా ఉండి ముందు నుంచే కోలుకునే శక్తి లేకపోవడం వల్ల, డెలివరీ అయిన తర్వాత తట్టుకోలేకపోవడం వల్ల కూడా ఇదవుతుంది. సో ఫోలిక్ యాసిడ్, ఐరన్ అనేది కంపల్సరీగా వేసుకోండి. అందుకని మొదటి 3 monthsలో మనం యాంటీనేటల్ టెస్ట్ అనేవి చేస్తున్నాం. చేసి చూసి అన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకోండి, జస్ట్ ఫోలిక్ యాసిడ్ మాత్రమే ఇస్తాం ఫస్ట్ 3 నెలల్లో. తర్వాత ఏమైనా వాంతులు అలా అనిపించినా, నాజియా లాగా అనిపించినా వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్. ఇంతకుముందు బ్లీడింగ్ అయినా, ఊరికూరికే మిస్క్యారేజెస్ అలాంటివి ఏమన్నా అయితే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ అనేసి ఇస్తారు. అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏమన్నా బాడీలో తక్కువ ఉందేమో టెస్ట్ చేయడానికి మనకి టెస్టులు ఉన్నాయి, చేసి చూసుకొని మొదలు పెట్టచ్చు. అది చూసుకొని అది స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఫోలిక్ యాసిడ్, ఐరన్ మాత్రమే. వీళ్ళు ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోతే ఈ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అంతేగాని వాంటెడ్లీ కాదు. వీళ్ళు కరెక్ట్గా ఈ ఐరన్ ఇవన్నీ కూడా తీసుకునేలా ఉండుంటే, ఆ సప్లిమెంట్స్ ఉంటే ఈ మెడిసిన్స్తో పని ఉండదు. అంటే ప్రాబ్లం ఇది కూడా వాళ్ళ సైడే ఉంది, అక్కడ తీసుకోకపోకుండా వస్తారు. మీరు చెప్పినా మళ్ళీ వాళ్ళు ఆ ఫుడ్ని అక్కడ సప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి ఆల్టర్నేట్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా మెడిసిన్స్. కరెక్ట్గా చెప్పారు. బ్యాలెన్స్డ్ డైట్ అన్ని చోట్లకి ఎక్కడి నుంచి మనం వచ్చిన నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపించినట్టు ఏం చేసినా సరే బ్యాలెన్స్డ్ డైట్, వ్యాయామము, నిద్ర ఇవే చెప్తాం. అది ప్రెగ్నెన్సీ అవ్వనేయండి, ఇలా నార్మల్ అవన్నీ. సో మొత్తానికి మనకి ఫైనల్గా వచ్చినది ఇవి. ఈ మధ్య omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వేసుకోవాలి అని అదొకటి వచ్చింది. మళ్ళీ అవి కూడా నట్స్లో వాటిల్లో వస్తాయి. మనకి ఫిష్ తినేవాళ్ళు ఉంటే కనుక వాటిల్లో omega-3 వస్తాయి. చాలా వాటిల్లో ఫుడ్ ఐటమ్స్లో omega-3 ఉన్నాయి. ఇంత ముందంతా ఎవరు కూడా omega-3 డిస్కవర్ చేయకముందు, అంటే జనరలీ మెడిసిన్స్ అనేవి కూడా వాళ్ళు ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకోకపోవడం వల్లే మెడిసిన్స్ ఇస్తున్నారు. కరెక్ట్ అండి, దాంట్లో ఏమీ ఇది లేదు, అతిశయోక్తి లేదు. మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల వాటిల్లో అన్ని పోషకాహారాలు వస్తాయి. మనకి ఫ్రూట్స్ తినాలి, నట్స్ తినాలి, మళ్ళీ ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాల కూరలు ఇవన్నీ తీసుకోవడం వల్ల, పల్సెస్ అంటాము మనకి, బెంగాల్ గ్రామ్ ఇవన్నీ మొత్తం తీసుకోవడం, బీన్స్ అన్ని రకాల రాజ్మా బీన్స్ ఉన్నాయి, చిక్ పీస్ అని ఉన్నాయి, పీస్ మనకి బఠానీలు, ఇవన్నిట్లోనూ చాలా పౌష్టికాహారాలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఏమీ సప్లిమెంట్స్ అవసరం లేదు. ఫస్ట్ 3 నెలల్లో మనం చేసిన బ్లడ్ టెస్ట్లో వాళ్ళకి ఏమన్నా లోపం ఉందా అని చూస్తున్నాం మనం. ఈ విటమిన్ డి చేస్తాము, థైరాయిడ్ టెస్ట్ చేస్తాము, హీమోగ్లోబిన్, ఐరన్ లెవెల్స్ చూసుకోవడము, B12 లెవెల్ ఇవన్నీ చూసుకుంటాం. చూసిన తర్వాత వాటిలో ఏదైనా తక్కువ ఉంటే సప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు రాగానే పేషెంట్లే మనం రాయలేదనుకోండి, వాళ్ళు కంపారిజన్ చేస్తారు. వేరే డాక్టర్ గారేమో ఇన్ని టాబ్లెట్లు రాసి మీరు ఎందుకు ఇన్నే రాశారు, డాక్టర్ గారేమో అలాంటివి రాశారు, మీరు ఎందుకు ఇలాంటివి రాశారు. ఎందుకంటే వాళ్ళ ఏ డాక్టర్ అయినా సరే ఎదురుకుండా ఏ పేషెంట్ వచ్చారు, వాళ్ళని చూశారు, ఆ గర్భిణీ స్త్రీకి ఏమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో చూసి దాని ప్రకారంగా రాస్తారు. ఒకే డాక్టర్ దగ్గరికి ఒకవేళ తోడుకోడళ్ళు వచ్చారనుకోండి, లేదా అమ్మాయి హస్బెండ్ వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూర్చుని మళ్ళీ చదువుతారు. నాకు ఇది రాశారేంటి, నీకు ఇది రాయలేదేంటి, నీకు ఈ కంపెనీ రాశారేంటి. సో ఎవరికి ఎలాగ కావాలో అలా రాస్తారు. మొదట వీళ్ళందరూ కంపారిజన్లు మానేయాలి. ఎందుకు అనేసి ఒకే డాక్టర్ రకరకాలుగా రాయొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరు రిలేటివ్స్ కాకపోయినా వేరే ఇద్దరు పేషెంట్స్కి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉండదు కదా. వాళ్ళ పరిస్థితుల్ని బట్టి, వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, వాటిని బట్టి రాస్తారు. సో అదొకటి. సో ఫస్ట్ 3 monthsలో మనం చూసుకున్నాము, సప్లిమెంట్ పెట్టాలా లేదా చూసుకుని పెడుతున్నాము.
ఆ తర్వాత మళ్ళీ 6వ నెల 7వ నెల మధ్యలో ఒకసారి మళ్ళీ చేసుకుంటాం టెస్టులు. ఏమన్నా బై ఛాన్స్ ఈ పిండం పెరగడం, ఈ బేబీ లోపల పెరగడంతో ఆ బేబీకి తీసుకుంటున్నారు కదా ఆహారం లోపల కూడా ఉండి దానివల్ల ఏమన్నా లేమి వచ్చిందా, లేదా ఈ ఫస్ట్ 3 monthsలో కొంతమందికి విపరీతంగా వాంతులు అవన్నీ రావడం వల్ల వాళ్ళ న్యూట్రిషనల్ డెఫిషియన్సీలు రావడం, తినలేకపోవడం వల్ల ఏమైనా డెఫిషియన్సీ వచ్చి ముందు బాగానే ఉండి తర్వాత సరిగ్గా లేదా, ఇవి చూసుకొని అవసరాన్ని బట్టి అప్పుడు 6 7 నెలల్లో మళ్ళీ ఒకసారి పరీక్ష చేసినప్పుడు అవి రిప్లేస్ చేసుకోవచ్చు. చేసేసరికి ఇంకా 9వ నెలకి మనము పూర్తిగా చూసుకుంటాం, రెడీగా ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు కొంతమందికి ఐరన్ బాగానే తీసుకుంటారు, ట్యాబ్లెట్లు బాగానే తీసుకుంటారు, తింటారు, కానీ టైం ప్రకారం ఐరన్ అనే ట్యాబ్లెట్ కానీ ఐరన్ అబ్జార్బ్ అవ్వాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాఫీ తాగి టీ తాగిన వెంటనే ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవడము, లేదా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా ఐరన్ అబ్జార్బ్ అవ్వదు. అసలు చాలా తక్కువ 10% మాత్రమే ఐరన్ అబ్జార్బ్ అవుతుంది. అది చాలామందికి తెలియదు. ఇది వేసేసుకుని నాకు ఎందుకు నా పని చేయటం లేదే అనుకోండి. సో పాల పదార్థాలు తీసుకున్నా కూడా తిన్న వెంటనే కూడా మనము ఐరన్ వేసుకోకూడదు. కనీసం 2 నుంచి 4 గంటలు గ్యాప్ ఉండాలి. వీలైతే కనుక ఒక ఫ్రూట్ తిన్నప్పుడు, ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు దాంతోపాటు ఐరన్ వేసుకుంటే అందులో న్యాచురల్గా వైటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇది చూసుకుంటే కనుక ఐరన్ అది బాగుంది. కొంతమందికి ఇనుము ట్యాబ్లెట్ ద్వారా వేసుకుంటే విపరీతంగా మలబద్ధకం వస్తుంది, కాన్స్టిపేషన్ అంటారు. సో ఇదే వస్తుంది. సో అలా వాళ్ళకి గనక విపరీతమైన కాన్స్టిపేషన్ వచ్చినా సరే, లేదా వామిటింగ్ సెన్సేషన్, కొంతమంది వాంతులు అవి బాగా ఎక్కువగా అయిపోతాయి. అలా జరిగితే మనం ఓన్లీ బ్లడ్ చూసుకుంటూ ఉంటాము. మరీ తక్కువ అయితే కనుక అది వెయిన్లో ఐరన్ చేయొచ్చు, అది వాళ్ళకి రీప్లేస్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంతేగాని మెడిసిన్స్ అనేవి ఏదో వాంటెడ్లీ కావాలని ఏదో అందరూ వచ్చేసారని రాసేది కాదు. డిపెండ్ అపాన్ ద బాడీ కండిషన్, వాళ్ళ ఫస్ట్ నుంచి ఉన్న ఫుడ్, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కరెక్ట్ మేడం, ప్రెగ్నెన్సీ అంటే ఓకే, ఇప్పుడు మీరు చాలా పార్ట్లు చెప్పారు. అసలు రాకపోవడానికి ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంటే మనం ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి. దీంట్లో లాస్ట్గా ఏంటంటే మేడం, ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ ఇంటర్ కోర్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెప్తుంటారు డాక్టర్ వాళ్ళిద్దరూ కలవడం అనే టాపిక్. నిజంగానే దీనివల్ల వాళ్ళకి ఏమన్నా బేబీకి కానీ దట్ లేడీకి కానీ ప్రాబ్లం ఉంటుందా, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చా, ఏ టైంలో అంటే 3 months వరకు ఒకలా, 6 months వరకు ఒకలా ఉంటుంది కదా, దాని కండిషన్ ఎలా ఉండాలి? ఫస్ట్ 3 monthsలో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే ఫస్ట్ బేబీ ట్యూబ్లో నుంచి యూట్రస్లోకి రావడము, తర్వాత యూట్రస్లో అటాచ్ అవ్వడము, ఇంప్లాంటేషన్ అని అంటాం. ఇదంతా అయ్యే వరకు 6 వారాలు 7 వారాలు పడుతుంది. కాబట్టి ఆ టైంలో చేయకుండా ఉంటే బెటరు. అది కదలిక వల్ల వాటి వల్ల ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయినా సరే వీళ్ళు కంగారు పడతారు. మనకి డాక్టర్లకు కూడా అంత అర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఎందువల్ల అవుతుంది, వీళ్ళు ఇంటర్ కోర్స్ చేసిన వల్ల అవుతుందా, దేనివల్ల అవుతుందో మనకు తెలియదు. సో అందుకని కొంచెం చేయొద్దని అంటాం. తర్వాత 3 నెలల తర్వాత పర్వాలేదు, ఒకే పొజిషన్లో రకరకాల పొజిషన్లో చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా ఒకే తల్లి అంటే గర్భం దాల్చిన అమ్మాయి కిందికి ఉండేటట్టు అది బెటర్. అది సో వేరే వేరే పొజిషన్లో ఒక్కొక్కసారి ఏమన్నా ఇంజ్యూర్ అవ్వడము, డ్యామేజ్ అవ్వడము, లోపల సర్విక్స్కి తగలడము, దాని నుంచి బ్లీడింగ్ అవ్వడము, లేదా నడుము నొప్పులు ఇలాంటివన్నీ రావడం, మజిల్స్ అవన్నీ పట్టేయడం, మజిల్ క్యాచ్ అవన్నీ అంటాము, పట్టేయడము, ఇలాంటివన్నీ జరగచ్చు. కాబట్టి ఒకే పొజిషన్లో బెటర్. అది కూడా రెగ్యులర్గా కాకుండా వారానికి ఒకసారి అలా అయితే బాగుంటుంది. ప్రతిరోజు చేయడం వల్ల కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. దాని మదర్కి విపరీతమైన ఎక్సైట్మెంట్ ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి యూట్రైన్ కంట్రాక్షన్స్ అవి వచ్చి ఒక్కొక్కసారి డెలివరీ పెయిన్స్ కూడా రావచ్చు. దానికోసం కూడా తగ్గించడం. తర్వాత ఇన్ఫెక్షన్స్, కొన్నిసార్లు చాలా తొందరగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి అలా అని ఇతనికి ఇన్ఫెక్షన్ ఉందని నేను అనటం లేదు, కానీ ఊరికనే చేయడం వల్ల అక్కడంతా చాలా చాలా డెలికేట్ అయిపోతుంది. కింద వెజైనా కానీ సర్విక్స్ కానీ చాలా సాఫ్ట్గా చాలా డెలికేట్గా ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు విపరీతంగా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే వాటిల్లో కొన్ని స్క్రాచెస్ లాగాను తగలడము, కంజెషన్ రావడం, వాటి వల్ల కూడా బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చు. దానికోసమనే చెప్తాం కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి. ఓకే, అంతేగాని కంప్లీట్గా వద్దని లేదు. కంప్లీట్గా వద్దని ఏం లేదు.
ఏమన్నా మెడికల్ కండిషన్స్ ప్రకారంగా లేదా ప్లసెంటా కిందికి ఉందని, అంతకుముందు అబార్షన్స్ అయినా, అంతకుముందు ప్రిమెచ్యూర్గా డెలివరీ అయినా, ఉమ్మ నీరు 7వ నెలలో 6వ నెలలో అలా వెళ్ళినా కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తాము, వదిలేసేయండి, చేయొద్దు, మళ్ళీ సెకండ్ టైం కూడా అలా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అట్లాంటి కండిషన్స్ మీరు ముందుగానే ప్రికాషన్స్ ఉంటే కనుక చెప్తాం అనమాట. ఓకే, ఫైనలీ ఇదంతా ఓకే మేడం. ఇప్పుడు మనం సొసైటీలో ప్రెగ్నెన్సీ కాకుండా నెక్స్ట్ మేజర్గా చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే 8, 9, 10 ఇయర్స్ లోపు పిల్లలే మెచ్యూర్ అయిపోతున్నారు. ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 12, 11, 12, 13, 14 కూడా పిల్లలు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, 8 ఇయర్స్ పాప కూడా మెచ్యూర్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం బయట. అసలు ఈ కండిషన్ ఎందుకు వచ్చింది అంత చిన్న ఏజ్లో? వాళ్ళకి అసలు దాని గురించి కనీస అవగాహన కూడా కల్పించే పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ మదర్ లేరు. అలాంటి బాడీ నేచర్ ఎలా వస్తుంది, దేనివల్ల? అంటే మనం అలా కాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చండి, తప్పకుండా తీసుకోవచ్చు. దాన్ని మనం ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే 8 సంవత్సరాలు కావడం. ఇది వరకు 14 సంవత్సరాలు కాదు, మీరు అన్నట్టు 12 నుంచి 14 సంవత్సరాలు. తర్వాత మనకి 10 సంవత్సరాల క్రితం మనం 10 to 11 ఇయర్స్ అని చూసాం. ఈ మధ్య 8 to 9 ఇయర్స్ వాళ్ళు కూడా అవుతున్నారు. దీనికి చెప్పాలంటే తల్లి కూడా కారణం. తల్లి యొక్క ఆరోగ్యము, తల్లి తన చిన్నప్పటి నుంచి తన ఆరోగ్యము, తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడము, పౌష్టికాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, వాటి వల్ల లోపల ఆ జన్యు ఏదైతే ఉందో ఆ ఆడ శిశువు లోపల ఓవరీస్ మీద స్ట్రెస్ పడుతుంది. అందుకని తల్లి ఆరోగ్యము, ఆహారము చాలా చాలా ముఖ్యం. ఆ 9 నెలలు వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఈ లోపలున్న శిశువు బాగా ఊబకాయము రావచ్చు, లేకపోతే అండర్ వెయిట్ ఉన్న బేబీ ఉండొచ్చు, IUGR అని. ఇవన్నీ ఉండడం వల్ల కూడా అమ్మ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, ఇన్సులిన్ కూడా వెళ్ళి బేబీ యొక్క ప్యాన్క్రియాస్ మీద, బేబీ యొక్క పిట్యూటరీ మీద, బేబీ యొక్క ఓవరీస్ మీద వర్క్ చేసి దానిని జెనెటిక్గా మోడిఫికేషన్ చేసి వాళ్ళని పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చేటట్టు లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేటట్టు కూడా చేస్తుంది. సో అక్కడ నుంచి మొదలవుతుంది జర్నీ. వాళ్ళు ఇక్కడే ప్రాబ్లం అని అనుకుంటున్నారు, పుట్టిన తరువాత అనుకుంటారు. అది అయిన తర్వాత మనం ఇందాకనే చెప్పుకుందాం తల్లిపాలు అనేసి. తల్లిపాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఆవు పాలు, పోత పాలు, ఈ సిమిలాక్లు ఇలాంటివన్నీ ఏవేవైతే వచ్చినాయో రకరకాల మిల్క్ పౌడర్స్, తల్లి పాలు ఉన్నప్పుడు ఇవ్వద్దు. ఎంతైనా సరే పోత పాలతోటి వాళ్ళ ఊబకాయం వస్తుంది, తల్లి పాలతోటి ఊబకాయం రాదు. తర్వాత పోత పాలల్లో మనకి ఇమ్యూనిటీ బిల్డింగ్వి కూడా ఎక్కువ ఏమి ఉండవు. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనండి అవన్నీ తల్లిపాలలో ఉంటాయి. సో తల్లిపాలు తాగే పిల్లలకు కూడా మనము పోస్ట్పోన్ అవుతుంది, తొందరగా రాదు. తర్వాత ఈ చిన్నప్పటి నుంచి వీళ్ళకి అన్ని ఫాస్ట్ ఫుడ్లు పెట్టడము, స్వీట్లు, చాక్లెట్స్ ఇలాంటివన్నీ పెట్టడము, జంక్ ఫుడ్ ఎక్కువగా పెట్టడము, వాళ్ళకు అవసరం లేకపోయినా ఫుడ్ ఎక్కువ పెట్టడము, బలవంతంగా పెట్టడము. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. ఎంత మీరు ఎక్సర్సైజ్ చేస్తే అంత సమతుల్యంగా ఉంటాయి హార్మోన్స్ అన్నీ బాడీలో. ఏమీ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా బోన్స్ అవన్నీ, మజిల్స్ అవన్నీ డెవలప్ అవ్వకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి అర్లీగా ప్యూబర్టీ రావడము, పాలిసిస్టిక్ ఓవరీ రావడము, ఈ రెండు కూడా జరుగుతాయి. సో ఇక్కడ నుంచి జర్నీ మొదలు పెడుతుంది. లోపల నుంచి మొదలుపెట్టి ఈ చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాల వరకు వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్గా డయట్ కంట్రోల్లో పెట్టాలి, బ్యాలెన్స్డ్ డయట్ అనేది కంపల్సరీగా చూడాలి, వాళ్ళు మానసికంగా ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండేటట్టు చూడాలి. వాళ్ళకి రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, చదువే కాదు మొదలుపెట్టిన సెకండ్ ఇయర్ రాగానే, ఏజ్ 2 ఇయర్స్ రాగానే ABCDలు మొదలు పెట్టేస్తారు. ఇదే కాదు, మనం మిగిలినవన్నీ కూడా డెవలప్ అయ్యేటట్టు డెవలప్మెంటల్ స్కిల్స్ ఇవన్నీ ఉంటే బోన్స్ అవన్నీ పెరగడము, హెల్త్ అవి ఇంప్రూవ్ అవ్వడము జరుగుతుంది. అప్పుడు మనకి పీరియడ్స్ అనేది ఫస్ట్ టైం వచ్చేది మెనార్కీ అంటాము, లేదా రజస్వలు అవ్వడము అనేది 10 సంవత్సరాల తర్వాత జరగడం జరుగుతుంది. ఓకే, జనరల్గా వాళ్ళు హెల్తీగా ఉన్నారు అనడానికి ఇండికేషన్ ఏంటి మేడం? ఏ ఏజ్లో అయితే కరెక్ట్? ఇప్పుడు ఉన్నది గ్లోబల్గా చూస్తే మనకి 10 ఇయర్స్ తర్వాత ఇంకా యాక్సెప్టబుల్ అయిపోయింది. ఓకే, అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన వాటి గురించే. పౌష్టికాహారము, ఇది స్క్రీన్ టైము, మళ్ళీ చంటి పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు కోకోమనా లేకపోతే వాళ్ళు తినరు. పిల్లలకి ఇప్పుడు ఒక ఐప్యాడ్ పెట్టో, టీవీ పెట్టో, దాంట్లో ఏదో చూపిస్తూనే తినిపిస్తారు. ఇవన్నీ తప్పు.
ఈ స్క్రీన్స్ చూడడము, ఈ ఐప్యాడ్లు చూడడము, ఫోన్లు హ్యాండిల్ చేయడము చంటి పిల్లలు, ఇవన్నీ కూడా కారణమే. తర్వాత ప్లాస్టిక్స్, దాని గురించి నేను ఇంతకు ముందు టచ్ చేయలేదు, ఇప్పుడు టచ్ చేస్తున్నాను. బీపీఏ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం, ప్లాస్టిక్ వాటిల్లో వేడి చేసుకోవడం, ప్లాస్టిక్ వాటిల్లో స్టోర్ చేసుకోవడం, ఆహార పదార్థాలు అన్నీ మానేయాలి. గ్లాస్ వాటిల్లో కానీ స్టీల్ వాటిల్లో కానీ ఇంతకు ముందంతా మనం చక్కగా స్టీల్ డబ్బాల్లో వాడుకునేవాళ్ళం. ఇప్పుడు రకరకాల కలర్స్ అవి బాగున్నాయి అని చెప్పి కలర్ కోడింగ్ ప్లాస్టిక్ వాడుతున్నాం. అన్ని ప్లాస్టిక్, ఈవెన్ మిల్క్ కూడా ప్లాస్టిక్ కవర్ లో తెచ్చుకునే స్టేజ్కి వచ్చేసాం. అది మొత్తం ఈ ప్లాస్టిక్ ఒకటి. తర్వాత పర్యావరణ కాలుష్యం, అది వాటర్లో కాలుష్యము, మొత్తము మనము తినే పదార్థాలు అవి కూడా చాలా పెస్టిసైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటితోటి కూడా ప్రికాషన్స్గా ప్యూబర్టీ రావడం, అంటే అర్లీగా రజస్వలు అవ్వడం జరుగుతోంది. ఇవన్నీ ఉండడం వల్ల ఇంట్లో కూడా మీరు ఓన్లీ వాళ్ళు మనకి పళ్ళ మీద, ఫ్రూట్స్ మీద, వెజిటబుల్స్ మీద, వాటి మీదే మనకి పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. అలాగే కాకుండా మనం కూడా దోహదం చేస్తున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన ఇంట్లో శుభ్రంగా ఉండాలన్నా, మనం తయారవ్వాలన్నా, ఏది చేయాలన్నా మేకప్లు వాడుతున్నాము ఎన్నో. తర్వాత మనము ఆ ఇల్లు కడుక్కోవడానికి, వాటికి గిన్నెలు కడగడానికి, వాటికి అన్నిటికీ కెమికల్సే. అవును, మొత్తము డియోడ్రెంట్స్ వాడుతున్నాము, పర్ఫ్యూమ్స్ వాడుతున్నాము. ఇవన్నిట్లో కూడా రకరకాల కెమికల్స్ ఉంటాయి. అవన్నీ కూడా స్మాల్ క్వాంటిటీస్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలా పనిచేస్తూ కూడా అది ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇవన్నీ వదిలేసి ఓవరాల్గా ఆ ఏజ్లో మాత్రం ఎందుకు అవుతున్నారు అంటే, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఓ పాయింట్ దగ్గర మాత్రమే ఎర్లీగా అయిపోతున్నారు, లావుగా ఉన్నారనో హెల్తీగా లేరనో ఇక్కడి వరకు ఆలోచిస్తున్నాం. కానీ ముందు దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం 10-11 years నుంచి ఓకే యాక్సెప్టబుల్, వాళ్ళు హెల్దీగా ఉన్నట్టే. అది కూడా మనం పోస్ట్పోన్ చేయొచ్చు 12 to 14. ఎందుకు యాక్సెప్టెడ్ అంటే యాక్సెప్ట్ అయిపోయింది, మనం చూస్తున్నాం. ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్, జీవన శైలి మారిపోయింది. ఇవే మరి స్క్రీన్ టైంలో నిద్ర, ఎవరు ఏ పిల్లలు 8 o'clock కల్లా, ఇదివరకు చిన్నప్పుడు చాలా చిన్న పిల్లలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చేవాళ్ళు వరకు వాళ్ళు 8 గంటల కల్లా నిద్రపోవాలి. 8 సంవత్సరాల నుంచి మళ్ళీ 10వ క్లాస్కి వచ్చే వరకు, 12వ క్లాస్కి వచ్చే వరకు 9 గంటలకు నిద్రపోవాలి. తర్వాత పోనీ కొంచెం ఒక 10 గంటల వరకు ఓకే, అది కూడా ఎగ్జామ్స్ టైంలోనే. ఇదివరకు ఏ పిల్లలైనా సరే మామూలు టైంలో మంచిగా నిద్రపోయి ఎగ్జామ్ టైంలో 1 గంట ఎక్స్ట్రా చదువుకునేవాడు అంతే. అలా కాకుండా ఇప్పుడు చదువు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రి వాళ్ళు కూర్చుంటున్నారు, వాళ్ళతో పాటు పిల్లలు కూర్చుంటున్నారు 12 వరకు. అని ఇదివరకు ఎప్పుడో ఒకసారి నైట్ షోకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, ప్రతిరోజు రోడ్డు మీదే ఉంటారు కొంతమంది. అలా పిల్లల్ని కూడా తిప్పుతూనే ఉంటారు. అలా టైం ప్రకారం నిద్ర ఉండదు, ఏది ఉండదు. అటు ఆహారము సరిగ్గా లేకుండా జంక్ ఫుడ్ విపరీతంగా అయిపోయి, ఇటు నిద్ర లేకుండా స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయి, ఈ పర్యావరణ కాలుష్యాలు, తర్వాత మన ఇంట్లో వాడే రకరకాల కెమికల్స్ ఇన్ని జరుగుతున్నాయి. మొత్తం ప్లాస్టిక్ యూస్, ఇవన్నీ మొత్తం భూప్రపంచంలో అన్ని చోట్ల అవుతున్నాయి కదా, మన దేశానికే కాదుగా, ఇది ప్రతి దేశంలోనూ ఇదే ప్రాబ్లం. సో అందరూ ఇప్పటి నుంచి మనం అందరం కూడా వీటిని గమనించి ఇవన్నీ తక్కువ చేసుకుంటూ వెళ్తే గనక మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, అది తర్వాత ఊబకాయం ఎక్కువైపోయింది. ఊబకాయం ఉన్న వాళ్ళకు కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది, ఎర్లీగా వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనం గమనించి ఒక దృక్పథంలాగా తీసుకోవాలి, మనం తీసుకుని ఛాలెంజ్ లాగా తీసుకుని అందరూ కూడా ఇండివిజువల్గా, నేనేమి మొత్తం దేశానికి నేనేం చెప్పటం లేదు, ఎంతమంది మన ఛానల్ చూస్తున్నారో చూసినప్పుడు అందులో కొంతమంది అయినా సరే వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళ పిల్లలకి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని గమనించమనండి, వాళ్ళే ఎగ్జాంపుల్ అవుతారు. ఖచ్చితంగా మార్పు అనేది అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ప్రికాషన్స్ అట్లీస్ట్ బయట నుంచి తెచ్చే ఫుడ్ కాకపోయినా మనం ఇంట్లో వాడే ప్లాస్టిక్ కావచ్చు, ఈ కెమికల్స్ కావచ్చు, ఇవి మీరు చెప్పిన ఈ ఫుడ్, స్క్రీన్ టైము, నిద్ర, ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు పంట అయితే మనం పండించట్లేదు, కడుక్కొని తింటాం, కానీ స్క్రీన్ టైం మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఉన్నంత వరకు మనం మార్చగలిగితే మనం దాన్ని 12 years వరకు పోస్ట్పోన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇదేమి ఛాన్స్ లేనంత పెద్ద సమస్య అయితే కాదు. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తే గనక అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు నిజంగా వాళ్ళు మనకి పిల్లలకి ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఇవ్వాలి అంటారో వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ వాళ్ళే చేసుకోవచ్చు.
డెఫినెట్గా మేడం, ఇదైతే నిజంగానే మంచి సజెషన్. ఎందుకు ప్రతిసారి మనం సొసైటీనో, పొల్యూషన్ అనో, డాక్టర్స్ అనో బ్లేమింగ్ టు అదర్స్, బట్ అలా కాకుండా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి నుంచి మనం రెక్టిఫై చేసుకుంటూ రావచ్చు అనేది మీరు ప్రతి దాంట్లోనూ ప్రాబ్లం ఎక్కడుందో రూట్ లెవెల్లో చెప్పారు. ఫైనల్లీ మనం ఎక్కువగా చూస్తుంది మేడం క్యాన్సర్. రీసెంట్గా కూడా మనం క్యాన్సర్ డే అని చెప్పి మ్యారథాన్ రన్స్ ఇవన్నీ కూడా చూసాం. అయితే ఒక 4-5 ఇయర్స్ ఆఫ్టర్ కరోనా కంపారిటివ్గా చూస్తే క్యాన్సర్ పర్సంటేజ్ బాగా పెరిగింది, అందులో లేడీస్లో. ఇంతకుముందు క్యాన్సర్ అంటే ఎక్కడో ఒక 100 మందికి ఒకరికో ఇద్దరికో చూసేవాళ్ళం. క్యాన్సర్ అంటే అమ్మో క్యాన్సర్ వచ్చింది, ఇంకా వీళ్ళ పరిస్థితి ఇదే అన్న మైండ్ థాట్లో ఉన్నారు. ఇప్పుడు అదేదో ఒక తలనొప్పిలాగా, మేబీ దీన్ని ఎలా తీసుకుంటారో పబ్లిక్ నాకు తెలియదు, కానీ ఒక 10 మందిలో 2 క్యాన్సర్ అనే చెప్తున్నారు. ఒక ఆయనకి ఏమైనా అయింది క్యాన్సర్తో ఇలా ఎక్స్పైర్ అయ్యారు. లేడీస్లో కూడా క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు మనం లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు వెజనరీ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని, అసలు ఎందుకు వస్తుంది ఇది? బ్రెస్ట్ క్యాన్సర్స్, మళ్ళీ యూట్రైన్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, వెజానల్ క్యాన్సర్స్ కానీ అవన్నీ డెఫినెట్గా పెరిగినాయి. ఒక రీజన్ ఏంటంటే మనం తొందరగా గుర్తిస్తున్నాం ఒకటి. దెన్ మనకి మెడికల్ డెవలప్మెంట్స్ ఎంత ఎక్కువైపోయినాయి అంటే ప్రతి ఒక్కరికి తొందరగా డిటెక్ట్ చేయడం వల్ల రకరకాల స్పెషల్ టెస్ట్లు వచ్చేసరికి మనం చూస్తున్నాం కాబట్టి అది దానివల్ల డిటెక్షన్ పవర్ పెరిగి పర్సంటేజ్ పెరిగినట్టుగా కనపడుతుంది. ఓకే, అది ఒకటి, అదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఈ క్యాన్సర్లు అన్నీ, అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, క్యాన్సర్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మళ్ళీ అక్కడికే వస్తాం, చుట్టి అక్కడికే వస్తాం అంటాం కదా. మళ్ళీ ఆహార పదార్థాలు, బ్యాలెన్స్డ్ డయట్, మళ్ళీ నాన్ ప్లాస్టిక్ యూస్, ప్లాస్టిక్స్ అనేది యూస్ చేయకూడదు. తర్వాత వాళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, లైంగిక సంబంధానికి సంబంధించి వచ్చిన ఇన్ఫెక్షన్స్, ఇవి ఎక్కువగా ముందర వచ్చినా సరే వాటి వల్ల, ఎస్పెషల్లీ దాంట్లో హెచ్పివి అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఆర్ వార్ట్ వైరస్ అంటాం. ఆ వైరస్ గనక సంక్రమిస్తే దాని వల్ల కూడా క్యాన్సర్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. హెచ్ఐవి కానీ ఇలాంటివి ఉన్నా కూడా కొంతమందికి ఉంటాయి. కొన్ని క్రానిక్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి, క్లమిడియాలు, గొనోరియాలు, అలాంటివి కూడా, సిఫిలిస్లు అలాంటివి కొంతమందికి ఎక్కువగా వచ్చి తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రావచ్చు. తర్వాత స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ రీజన్. స్మోక్ చేసే ఆడవాళ్ళు కానీ, స్మోక్ చేసే మగవాళ్ళకి కానీ వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైనుంచి కింద వరకు, ఎయినస్ వరకు కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ఇంత స్ట్రెస్ ఉండేసరికి వాళ్ళకి కంప్లీట్గా ఆ స్ట్రెస్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గడము, చాలా లో ఇమ్యూనిటీ అందరికీ మామూలు ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ లేని వాళ్ళకి తొందరగా క్యాన్సర్లు అవి రావు. స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోవడము, తర్వాత వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడం, బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్స్ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల, వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఛాన్స్ పెరుగుతుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఇవి కారణాలు మెయిన్గా. సో డయట్ మంచిగా చూసుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మంచిగా చూసుకోవాలి. తర్వాత మెడిటేషన్ కానీ, యోగా కానీ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల కూడా సమానంగా ఆక్సిజన్ తీసుకోవడం, ఇదే చేయడం, ఆక్సిజన్ యొక్క స్ట్రెస్ ఎక్కువ ఉండకపోవడం, దానివల్ల కూడా క్యాన్సర్స్ తగ్గుతాయి. ఓకే, మనం ఈ డైట్ ఇదంతా కంట్రోల్ ఉంటే. మరి లేడీస్లో ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా మేడం, అసలు బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనము మామూలుగా మెనోపాజ్ అయిన తర్వాతే చూస్తాం. మెనోపాజ్ ముందర చాలా తక్కువ చూస్తాం, అది కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఓకే, జీన్స్ యొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం అర్లీగా చూస్తాం. అదర్వైజ్ ఇది మెనోపాజ్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ అవన్నీ కూడా తగ్గిపోతాయి కంప్లీట్గా. తర్వాత లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వేరే ఈస్ట్రోన్ అనే ఈస్ట్రోజన్, మనకి 2 రకాల ఈస్ట్రోజన్స్ ఉన్నాయి. ఒకటి ఎథినైల్ ఈస్ట్రోడయాల్ అనే, అది ఓవరీస్ నుంచి వస్తుంది, అది ఆగిపోతుంది మెనోపాజ్ తర్వాత. కానీ ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్యాట్లో టెస్టోస్టిరాన్ నుంచి డిరైవ్ అయిపోతుంది, అంటే మేల్ హార్మోన్ నుంచి డిరైవ్ అయ్యి కన్వర్ట్ అయిన ఈస్ట్రోజన్ అన్నట్టు, దాన్ని ఈస్ట్రోన్ అంటాం. అది ఎక్కువ అవ్వడం వల్ల కూడా క్యాన్సర్లు పెరగడము. అది దాని మళ్ళీ లైఫ్ స్టైల్, లావుగా ఉండడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ అవన్నీ లోపలికి వెళ్ళి, మైక్రోప్లాస్టిక్స్ లోపలికి వెళ్ళి, వాటన్నిటి వల్ల కూడా క్యాన్సర్లు పెరగడం. టైట్ ఫిట్టింగ్ బ్రాస్ వేసుకోవడము, బ్రెస్ట్ ఫీడింగ్ అస్సలు చెయ్యని వాళ్ళకు కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. టైట్ ఫిట్టింగ్ క్లోత్స్, ఎస్పెషల్లీ బ్రాసియర్ అవన్నీ టైట్గా వేయడం, గాలి ఆడకపోవడం, వాటి వల్ల కూడా ఆ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా క్యాన్సర్ పెరగచ్చు.
కొంతమంది కొన్ని రకరకాల రిడక్షన్ సర్జరీలని, ఆగ్మెంటేషన్ సర్జరీలని అట్లాంటివి కూడా చేసి చాలా ఎక్కువగా చేసుకుని ఒకసారి అరసారి అట్లాగా మెడికల్గా చేసుకున్నాం వేరు, ఊరుకూరుకనే మోడిఫికేషన్ చేస్తూ సర్జరీలు చేస్తూ ఉంటే కూడా ఇన్సల్ట్ మీద ఇన్సల్ట్ వల్ల కూడా వాటి వల్ల వస్తుంది. అది కూడా ఈ మధ్య కంప్లీట్ మెడికల్ కాకుండా కాస్మెటిక్స్ కూడా చేస్తున్నారు కదా. ఈ బ్రెస్ట్ సర్జరీస్ అనేవి ఎక్కువ పార్లర్స్లోను పెద్ద పెద్ద కాస్మెటిక్స్ దగ్గర కూడా చేయించుకుంటున్నారు. అంటే ప్రాపర్గా ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి ఒక మెడికల్ కేర్ తీసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ కాకుండా వీళ్ళు ఇటు సైడ్ కొంచెం డైవర్షన్స్ అనేవి కూడా చూస్తున్నాం కదా మనం. అది సో ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు నంబర్ 1 లీడింగ్ క్యాన్సర్ అయిపోయింది మొత్తం వరల్డ్లో. అది దాని తర్వాత మనకి గర్భసంచికి సంబంధించిన అంటే సర్వైకల్ క్యాన్సర్, తర్వాత యూట్రైన్ క్యాన్సర్లు సెకండ్ ఇదిలో వస్తున్నాయి అన్నమాట. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇదేంటంటే రెండోది డిటెక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. రెగ్యులర్గా మెనోపాజ్ వచ్చిన వాళ్ళు మనకి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మ్యామోగ్రామ్ కానీ బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేసుకుంటే ఏమన్నా చిన్న చిన్న తేడాలు వచ్చినప్పుడే చూసుకోగలిగితే కనుక పూర్తి క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, మనం ఫస్ట్ టెస్ట్ అనేది చేయించుకోగలిగితే కనుక. ఇంకోటి హార్మోన్స్ కొన్నిసార్లు అంటే ఇది పూర్తిగా ప్రూవ్ చేయలేదు కానీ చాలా చోట్ల హై రిస్క్ ఉంది అని అంటారు. ఏంటంటే మెనోపాజ్ అయిన తర్వాత మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయి. అవి ఊరికే చెమటలు కారడం, వేడెక్కిపోవడము, మూడ్ డిస్టర్బెన్సెస్, తర్వాత రకరకాల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ వచ్చినప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తాం. అది ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. అవి రెండు కలిపి చేయడం వల్ల కూడా కొంచెం క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటే బ్యాక్గ్రౌండ్ కంట ఇంకొకటి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఒక 1 in 15 లేడీస్కి క్యాన్సర్ వస్తుంది అనుకుంటే ఈ హార్మోన్స్ తీసుకోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ రిస్క్ వచ్చి 1 in 12 అవుతుంది. అంటే కాస్త సో దాని మీద కూడా మనం కొంచెం జాగ్రత్తగా కన్ను వేసి ఉండాలి. ఎవరైనా గనక హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కంపల్సరీగా తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వల్ల, బాగా హాట్ ఫ్లషెస్ అవన్నీ ఉండి వాళ్ళు ఇంకా డే టు డే యాక్టివిటీసే చేసుకోలేకపోతున్నారు, చిరాకు విసుగు ఎక్కువ అయిపోయి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ ఉండి హార్మోన్ రిప్లేస్మెంట్ వేసుకోవాల్సి వస్తే వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా కనీసం 5 నుంచి 10 సంవత్సరాల ముందు నుంచి ఒకవేళ తల్లికి కానీ అత్తయ్య మేనత్తకి కానీ అమ్మమ్మకి కానీ అలాగా ముందే ఒకవేళ 50 సంవత్సరాల వయసులో వచ్చిందనుకోండి వీళ్ళు 40-45 సంవత్సరాల నుంచి మొదలు పెట్టేసుకోవాలి రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం, చూడడం. ఇదంతా కొన్ని టెస్ట్లు ఉన్నాయి చేసుకుని చూసుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ రిలేటెడ్ జెనెటిక్ రిలేటెడ్ ఉందా అని కొంచెం కాస్ట్లీ టెస్ట్లు అయినా కూడా స్ట్రాంగ్ హిస్టరీ కనుక అమ్మమ్మకి వచ్చింది, అమ్మకి వచ్చింది, పిన్నికి వచ్చింది, అత్తకి వచ్చింది అని అలా చాలామంది ఉంటే కనుక ఫ్యామిలీలో ఈ టెస్ట్లు చేసుకుని ఆ జీన్ కనుక ఉంటే కనుక ఒక 45 సంవత్సరాలు అలా వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్తారు పలానా టైంలో బ్రెస్ట్ ఆపరేషన్ చేసి తీసేసుకోండి రాకముందే. అలా కొన్నిసార్లు ఓవరీస్ కూడా తీసేస్తారు వాళ్ళకి, అది మళ్ళీ క్యాన్సర్లు రాకుండా ఉండడానికి. మనకి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్తో మనం కొంతవరకు దాని నుంచి సర్వైవ్ అవ్వచ్చు. కానీ వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత కండిషన్స్ మళ్ళీ క్రిటికల్ కదా మేడం. అంటే ఇప్పటికీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా క్యాన్సర్ వచ్చింది అంటే ఇక వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ లేదనే ఒపీనియన్లోనే ఉన్నారు. ఇది నిజమా? లేదమ్మా, అది ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగింది, మెడిసిన్స్ అన్నీ చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అవన్నీ వచ్చినాయి. మనం అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే స్టేజ్ 1 స్టేజ్ 2 వరకు ఆల్మోస్ట్ స్టేజ్ 3 అర్లీ స్టేజ్ 3A అని కూడా అంటాం. అలాంటి వాళ్ళల్లో క్యూర్ చాలా వరకు ఉంటుంది. తర్వాత సర్వైవల్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదే లేట్ స్టేజెస్లో కొంతమంది భయపడతారు, తెలుస్తుంది వాళ్ళకి కానీ వెళ్ళరు చూపించుకోవడానికి, లేట్ స్టేజ్లో వెళ్తారు, సిగ్గుపడతారు. కొంతమంది ఊర్లలో వాళ్ళు కూడా పాపం తొందరగా బయటపడారు. అది సో దానివల్ల అవి అడ్వాన్స్డ్ అయిపోయి సర్వైవల్ రేట్ తగ్గిపోతుంది అన్నమాట. ఆ స్టేజెస్లో మాత్రమే లైఫ్ థ్రెట్ ఉంటుంది. మనకి ఇంకోటి యూట్రస్, సర్విక్స్ అని మాట్లాడుకున్నాం క్యాన్సర్స్, దానిలో ఇంత ఈజీగా తెలుసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డలాగా తెలవడము అది వాటి వల్ల మనము గుర్తించవచ్చు. యూట్రైన్ క్యాన్సర్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్ వచ్చి బ్లీడింగ్ సరిగ్గా రాకపోవడం, హెవీగా బ్లీడ్ అవ్వడం, తర్వాత ముట్టు నుంచి ఇంకో ముట్టు అంటే పీరియడ్ టు పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, భార్యాభర్తలు లైంగిక సంబంధం తర్వాత బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి ఏమన్నా అయితే గనక నెగ్లెక్ట్ చేయకుండా
వెళ్ళి డాక్టర్కి చూపించుకుని చాలా సింపుల్ టెస్ట్ ప్యాప్స్మియర్ టెస్ట్ అంటాం. ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడము, అల్ట్రాసౌండ్ స్కాన్, పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాం. ఆ స్కాను, ఈ 2 పరీక్షల వల్ల ఎన్నో క్యాన్సర్లు మనం ప్రివెంట్ చేయొచ్చు, ఈజీగా గమనించవచ్చు, చూడొచ్చు, అర్లీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. తర్వాత నేను ఇందాక హెచ్పివి గురించి మాట్లాడాను, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. దానికి ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఓకే, అంటే మనం సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి కంప్లీట్గా అరికట్టచ్చు. ఓకే. అసలు మన ఇండియాలో ఇప్పుడు మాకు ఒక గైనకాలజీ సొసైటీ ఉంది, దాన్ని ఫాక్సీ అంటాం. అదే మేము ఏం చేసామంటే దోటికే జిందగీకే అని చెప్పి 2 టీకాలు ఈ హెచ్పివి వ్యాక్సిన్ది తీసుకుంటే, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనమాట అది. అది గనక తీసుకుంటే 9 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు గల అమ్మాయిలకి 2 డోసులు ఇస్తే గనక, ఒక డోసు ఇప్పుడు, ఒకటి 6 నెలల తర్వాత ఇస్తే వాళ్ళకి ఇంకా జీవితాంతం ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఈ హెచ్పివికి రిలేటెడ్, ఈ వైరస్కి రిలేటెడ్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే, 9 to 12 years లోపు మనం 12 years అయితే 2 డోసులే. ఓకే, 12 సంవత్సరాల తర్వాత 3 డోసులు. అంటే ఇది ప్రతి హాస్పిటల్స్లోనూ ఇస్తారా? అన్ని హాస్పిటల్స్లోనూ ఇస్తారు. ఓకే, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా తీసుకోవచ్చు. అది పీడియాట్రిషియన్ వాళ్ళు 16 సంవత్సరాల కింద అంటే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళ అమ్మా నాన్న పీడియాట్రిషియన్కి చెప్పి 9 సంవత్సరాలు పూర్తవ్వగానే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ మాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకోవాలి. ఇది తీసుకోవాలా లేదా, తీసుకుంటే ఏమవుతుందో అని అనుకుంటారు. ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సినది. దీనివల్ల మనం చాలా చాలా క్యాన్సర్లు తగ్గిస్తాం. ఓకే, యూట్రస్కి సంబంధించినవి, సర్విక్స్కి సంబంధించినవి వ్యాక్సిన్స్ క్యాన్సర్ తగ్గిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మేడం, ఫైనల్లీ వైట్ డిశ్చార్జ్. ఇది రకరకాల కండిషన్స్, దీని మీద రకరకాల అనుమానాలు కూడా ఉంటాయి. పీరియడ్స్కి ముందు అవుతుంది, కొంతమంది పిల్లలకి మెచ్యూర్ ముందు కూడా వయసు అవుతుంది, తర్వాత వీళ్ళ డెలివరీ అయిన తర్వాత నార్మల్ డేస్లో కూడా అవుతుంది. ఇది అసలు ఎట్లా తీసుకోవాలి దీన్ని అసలు? అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ బాగున్నట్ట, ఏ టైంలో అయితే ఓకే అనుకోవచ్చు, ఏ టైంలో అయితే దీన్ని సీరియస్గా తీసుకోవాలి? వైట్ డిశ్చార్జ్ అనేది మనకి మామూలుగా జనరల్గా ఫిజియోలాజికల్ డిశ్చార్జ్ అంటే నార్మల్గా ఈ ఋతుక్రమంలో వచ్చే డిశ్చార్జ్. పీరియడ్ రాకముందు, వచ్చే ముందు ఒక 4-5 రోజులు రావడము, తర్వాత అండం విడుదలయ్యడం. అది 11వ రోజు నుంచి 18వ రోజు టైంలో నేను అండం విడుదలవుతుందని చెప్పాను. ఆ టైంలో కూడా ఓవ్యులేటరీ డిశ్చార్జ్ అంటాము. అండ్ ఆ టైంలో కూడా కొంచెం నీళ్ళగా మనకి సరిగ్గా అదేమంటారు, మన ఎగ్ యోక్ లాగా స్ట్రింగీగా డిశ్చార్జ్ రావచ్చు. పీరియడ్ అయిపోయిన తర్వాత ఆఖరి 2 రోజులు కూడా కొంచెం డిశ్చార్జ్ తెల్లగా రావచ్చు. సో పీరియడ్ ముందు, పీరియడ్ తర్వాత, మిడిల్ ఆఫ్ ద సైకిల్ ఓవ్యులేషన్ టైంలో ఈ 3 సార్లు మామూలుగా రెగ్యులర్గా అవుతుంది. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఎనీమియా ఉన్నా, వీక్నెస్ ఉన్నా, హెల్త్ సరిగ్గా లేకపోయినా, ఎక్సర్సైజులు అవి సరిగ్గా చేయకపోయినా వాళ్ళకి కూడా కొంతమందికి డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది. ఏమీ ఉండదు దాంట్లో, మనం టెస్ట్ చేసి చూసినా కూడా ఏమీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉండవు. వాసన లేకుండా తెల్లగా మాత్రమే అవుతూ, ఏమీ వాసన, దురద, మంట ఇలాంటివి ఏమీ లేకపోయినా హెల్త్ అది బాగుంటే కనుక దానికి ఏం సీరియస్గా నీళ్ళు ఎక్కువ తాగడము, వైటమిన్ సప్లిమెంట్స్ అవన్నీ ఏమైనా అవసరమైతే తీసుకోవడము, లేదా బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ తీసుకుంటూ జాగ్రత్తగా కనుక చూసుకుంటే, ఎనీమియా రాకుండా చూసుకుంటే కనుక తగ్గిపోతుంది. ఒకవేళ అది ఇన్ఫెక్షన్ వల్ల అయితే మనకి రకరకాల ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, ఈస్ట్ ఇన్ఫెక్షన్ కానీ అంటాం ఉన్నాయి. వీటిలో ఏమవుతుందంటే వాసన, దురద, లేకపోతే రంగు మారడము ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటివి ఏవైనా వాసన ఉన్నా, రంగు మారినా, దురద ఉన్నా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు టెస్టులు చేస్తారు. ఆ వెజైనల్ డిశ్చార్జ్ యొక్క టెస్ట్ని మనము కల్చర్ చేసి చూస్తాం. ఆ కల్చర్ పంపిస్తే మనకు తెలుస్తుంది ఏం ఇన్ఫెక్షన్ ఉందో, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదే క్రానిక్గా అలా అవుతూ డిశ్చార్జ్ అవ్వడము, ఇన్ఫెక్షన్లు ఉండడము క్రానిక్ డిశ్చార్జ్ అంటాం. అలా జరుగుతూ ఉండి వీళ్ళు వెళ్ళలేదు, ట్రీట్మెంట్ చేయించుకోలేదు, టెస్ట్ చేయించుకోలేదు, చూడలేదు, ప్యాప్స్మియర్ చేయించుకోలేదు, స్వాబ్ టెస్ట్ అంటాము. ఆ స్వాబ్ టెస్ట్ చేసుకుని ఇన్ఫెక్షన్ ఏముందో చూసుకోకపోతే కనుక అవి తర్వాత మనకి క్రానిక్ ఇన్ఫెక్షన్ అవ్వడం, కొన్ని లైంగిక పరంగా వచ్చిన ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. అవైతే కనుక ట్యూబ్స్ బ్లాక్ చేసేయడము, తర్వాత పిల్లలు పుట్టకుండా ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ జరగచ్చు.
తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్, ఎందుకంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే కనుక ప్రెగ్నెంట్ అయితే అది గర్భాశయంలో రాకుండా పక్కన వస్తుంది, పక్కన ఫామ్ అవుతుంది, గర్భసంచిలో ఫామ్ అవ్వకుండా పక్కన ఫామ్ అవుతుంది. సో అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే మామూలు డిశ్చార్జ్ కొన్ని నేను చెప్పినట్టు ముందు తర్వాత పీరియడ్ ముందు తర్వాత మధ్యలో ఒక 2-3 రోజులు తప్ప ఇంకేదైనా వస్తే కనుక ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఈ టెస్టులు చేయించుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దాని ప్రకారంగా. అంతేగాని మరీ ఇక్కడ ఈ కండిషన్లో కూడా ఓవర్గా భయపడిపోవడమో లేకపోతే కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం అనేది రెండూ కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్స్లో అయితే ఓకే, ఇది నార్మల్గా తీసుకోవాలి. అదర్వైజ్ ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేది బెటర్. ఫైనల్లీ మేడం, ఇప్పుడు ఇదంతా అంటే మనం ప్రెగ్నెన్సీ గురించి వీటి గురించి చెప్పారు. మీరు ఓవరాల్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్, ఫుడ్, నిద్రపోయే టైము, స్క్రీన్ టైం, వీటన్నిటిని మనం కంట్రోల్ చేయగలిగితే మేజర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయొచ్చు, అంతేనా? అది ఓన్లీ అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇంత మనం చెప్పుకున్న తర్వాత కూడా టేక్ హోమ్ మెసేజ్ అంటాం కదా మనం, ఆ టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే మన జీవన శైలిని మన చేతుల్లోనే ఉంది, అది మన అదుపులోనే ఉంది. ఎవరో మనకి వచ్చి ఏదో చేస్తారు, వెళ్ళిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్విక్ ఫిక్స్ చేసేస్తారు, అలా కాకుండా మనము బాధ్యత తీసుకొని మన ఓన్ జీవన శైలిని మనం మార్చుకోవాలి. ఆ జాగ్రత్తగా ఎప్పుడైతే మనం చేస్తామో ఆహార విషయంలో కానివ్వండి, వ్యాయామ విషయంలో కానివ్వండి, నిద్ర విషయంలో కానివ్వండి, స్క్రీన్ టైమ్స్ అంటున్నాం వాటి విషయంలో కానివ్వండి, స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడి వల్ల కానివ్వండి, ఏదైనా ఏవి జరుగుతున్నా కూడా అవి కంట్రోల్ చేసుకోగలిగితే కనుక సగం ఏంటి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టైం డాక్టర్ అవసరం రాకపోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అసలు ఇంత ఓపెన్గా మీరే క్యూర్ చేసుకోవచ్చని ఏ డాక్టర్ చెప్పరు, బట్ మీరు చాలా హార్ట్ఫుల్గా అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చూశారు కదా, సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి ఆరోగ్య సమస్య అప్పటికప్పుడు వచ్చేసేది కాదు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంది ఆడవాళ్ళ సమస్యలు, సంతానలేమి సమస్య కానీ, లేకపోతే తొందరగానే మెచ్యూర్ అయిపోవడం, ప్రీమెచ్యూర్ బేబీస్ రావడం, వీటన్నిటికీ కూడా మూలాలు ఎక్కడో ఉన్నాయి. మన లైఫ్ స్టైలు, మన ఆహార పదార్థాలు, నియమాలు, వ్యాయామం లేకపోవడం, అతిగా తినడం, అసలు తినకపోవడం, ఇవన్నీ కూడా మేడం చాలా డీటెయిల్గా చెప్పారు. మనం రైట్ను చూసినప్పటి నుంచైనా కొంతవరకు మనం ప్రాపర్ ఎక్సర్సైజ్తో, ప్రాపర్ డైట్తో, ప్రాపర్ స్లీప్తో చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా మేడం చెప్పారు. సో సమస్యకి మూలాలు, ఆ మూలం దగ్గర నుంచే పరిష్కార దిశగా మనం ప్రయాణం చేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యంతో పాటు మన ఆనందాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.